హాయ్ సార్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సార్, పీడియాట్రిక్స్ అనగానే చిన్నపిల్లల విభాగం అండ్ చాలామంది పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏ ఇంట్లో చూసినా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని న్యూస్ల్లో విన్నప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ వల్ల చనిపోతున్నారని చదువుతున్నాను. సో అలాంటి ఒక ప్రాబ్లం సార్. లైక్ ఫస్ట్ టైం పిల్లోడికి ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏదో ఒక డిసీజ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఒకటి తీసుకుంటారు. ఇంక దట్స్ ఇట్. ఆ ప్రిస్క్రిప్షన్‌ని సెకండ్ టైమ్ ఫీవర్ వచ్చినా, థర్డ్ టైమ్ ఫీవర్ వచ్చినా, ఫోర్త్ టైమ్ ఫీవర్ వచ్చినా మెడికల్ షాప్‌లో మందులు తీసుకొని వాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకి పిల్లలు ప్రెజెంట్ అవుతుంటారు. వేరియస్ టైప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ లేకపోతే సిమ్టమ్స్‌తో వస్తూ ఉంటారనమాట. సింపుల్‌గా చూసుకుంటే మన ఫీవర్‌తో రావచ్చు, కోల్డ్‌తో రావచ్చు, కాఫ్‌తో రావచ్చు, అలా ఉంటుంది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఏజ్ వేరుగా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చిన ఏజ్ వేరుగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆ సిమ్టమ్ సివియారిటీ ఆల్సో వేరీస్. ఒకసారి మామూలుగా లో గ్రేడ్ ఫీవర్‌తో రావచ్చు. కొంచెం హై గ్రేడ్ ఫీవర్‌తో రావచ్చు. చలి జ్వరం అంటాం అన్నమాట. 102, 103 ఫీవర్స్ ఇప్పుడు మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం అనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయి, రైనీ సీజన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అలా చూసుకున్నప్పుడు వేరియబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మెడిసిన్ పనిచేస్తుందంటే పనిచేసే ఆస్కారం తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన సిమ్టమ్స్ని బట్టి ఆ డిసీజ్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తాం. డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓన్లీ సిమ్టమ్సే కాకుండా సింపుల్ కోల్డ్లోనే టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇది వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, సమ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే న్యూమోనియాస్ అనమాట. మైల్డ్ న్యూమోనియా అంటాం, సివియర్ న్యూమోనియా అంటాం. ఇలా వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటుందన్నమాట పిల్లలు ప్రెజెంట్ అయినప్పుడు. సింపుల్ ఇప్పుడు చూస్తుంటే రైనీ సీజన్లో కామన్గా లూజ్ మోషన్స్, వామిటింగ్స్తో వస్తున్నారు అనమాట. దాంట్లో కూడా వాటరీ స్టూల్స్ అంటాము, కొంచెం బంక విరోచనాలు అంటే వైట్ కలర్ స్టూల్స్తో వస్తుంటారు, కొంచెం రక్తం పడుతుంది వస్తున్నారు అనమాట. అన్ని సిమ్టమ్స్కి అదే మెడిసిన్ అంటే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకు సిమ్టమ్స్ లాగానే పిల్లలంటే నాట్ మీనిచర్ అడల్ట్స్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అనుకోండి, దాన్ని బట్టి ఓకే అనమాట. పారాసిటమాల్ పనిచేస్తుందంటే అదే వాడుకోవచ్చు. మన ఓటీసీ మెడిసిన్ లాగా మెడికల్ షాప్ తెచ్చి వాడతాము. మనకు అంత సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి పర్లేదు. కానీ పిల్లలు ఏమంటే అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎఫెక్ట్ అనమాట. సింపుల్ పారాసిటమాల్తో వాడి లివర్ ఫెయిల్యూర్ వచ్చే కేసెస్ కూడా చాలా చూస్తూ ఉంటాం అనమాట. లాస్ట్ 1 monthలో సీన్ 1 కేసు, 7 months బేబీ అనమాట. జస్ట్ పారాసిటమాల్ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డోస్ ఇచ్చేసారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటో కార్టూన్ మీద చదివి ఉంటే మనకి ఏజ్ ప్రకారం ఉంటుంది, వెయిట్ ప్రకారం ఉండదన్నమాట. సో బేబీ వెయిట్ తక్కువ ఉంటుంది, ఏజ్ ప్రకారం చూస్తే ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. అలాంటప్పుడు ఓవర్ డోస్ అయిపోద్ది అన్నమాట. 3 times 4 times డోస్ అయిపోయినప్పుడు ఏమవుతుందేమో అంతకుముందు చాలా మంది కూడా 4 గంటలకు ఒకసారి వేస్తుంటారు. యాక్చువల్గా పారాసిటమాల్ సింపుల్ మెడిసిన్ వేయాల్సింది 6 గంటలకు అనుకోండి. మనం ఎక్కువ డోస్ ఫీవర్ వస్తూ ఉంటుంది 2 గంటలకు 3 గంటలకి. సో అలా ఎక్కువ వేస్తూ ఉన్నారన్నమాట. అలా వేస్తూ ఉండటం వల్ల ఆ బేబీ లివర్ ఫెయిల్యూర్తో ప్రెజెంట్ అయ్యారన్నమాట మన దగ్గరికి. మళ్ళీ ఆ బేబీకి డయాలిసిస్ ఆ స్టేజ్ వరకు వెళ్ళగలిగింది అనమాట. మనం మళ్ళీ మెడికేషన్స్ పెట్టుకొని ఆ డయాలిసిస్ ప్లస్ స్పెషల్ ప్రొసీజర్స్ ఉంటాయి, ప్లాస్మా ప్రిసిస్ అని చెప్పి. నేను బీయింగ్ ఏ పీడియాటిక్ నెఫ్రాలజిస్ట్ వీ క్యాన్ డూ ఇన్ గుంటూరు ఆల్సో. సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి, బ్లాజమ్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, సో అది చేసాం అనమాట. చేసా బేబీ రికవర్ చేసాం. సో అంత సివియారిటీ ఉంది. అంటే సింపుల్ పారాసిటమాల్కి ఎంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇంకా వేరే యాంటీబయాటిక్స్ వాడుతుంటారు ప్రిస్క్రిప్షన్ లేకుండా. యూజువల్ అయితే కేటగిరీ హెచ్ డ్రగ్స్ కానీ కేటగిరీ ఆర్ డ్రగ్స్ అంటాం అనమాట. రీసెంట్గా గవర్నమెంట్ కూడా మనకి చేసింది. కాఫ్ సిరప్ మీరు చదివే ఉంటారు. సింపుల్ కాఫ్ సిరప్ వచ్చి మధ్యప్రదేశ్లో 6 children డైడ్. న్యూస్ చదివాను సార్. అది ఎందుకంటే ఇలానే అనమాట. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడటం వల్లే ప్రాబ్లమ్స్ వస్తుంది. సో గవర్నమెంట్ కూడా 4 years బిలో అయితే కాఫ్ సిరప్లు విత్ కాషన్ వాడమని చెప్తుంది. అది కూడా దాని కంపోజిషన్ అది చూసుకొని విత్ ప్రిస్క్రిప్షన్సే వాడమని చెప్తుంది అనమాట. సో ఇంత డేంజర్ ఉంది కాబట్టి సింపుల్ మనం వాడే కోల్డ్ కాఫ్ మెడికేషన్స్కి ఇంకా పెద్ద పెద్ద మెడికేషన్స్ అవి కూడా అంటే మన రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఉండి మనం కూడా ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడిసిన్స్ వాడుకుంటే పేరెంట్స్ కూడా ఆ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ లేకుండా ఉంటాం అనమాట. 1 in 100 మిస్టేక్స్ ఆల్సో దట్ ఈస్ డేంజరస్ ఫర్ ద బేబీ. సో యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్. పారాసిటమాల్ది బేబీ ఏజ్ ఎంత సార్? 7 months అండి. 7 months కి పారాసిటమాల్ టాబ్లెట్ సిరప్ డ్రాప్స్ వేస్తాం కదా అది. రీసెంట్ గా లైక్ ఈ డిసీజ్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. లైక్ ఆటిజం. రీసెంట్ గా జోహో సిఇఓ ఈయన కూడా లైక్ వ్యాక్సినేషన్స్ చేయటం వల్ల మనకి పిల్లలకి ఆటిజం వస్తుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సార్. అది కరెక్టేనా? జోహో సిఇఓ అంటే సోదర్ వెంబు. He's from the rural background and also who came from US and settled in Tamil Nadu. So I also admire him. కానీ ఆ స్టేట్మెంట్ అయితే రాంగ్ అనమాట. ఎందుకు అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ కామన్గా పేరెంట్స్ కూడా ఇప్పుడు వీక్లీ నాకు 2 వచ్చిన వ్యాక్సిన్స్కి వచ్చేవాళ్ళు 20 members వచ్చారనుకోండి, వాళ్ళు 2 అడుగుతుంటారు కంపల్సరీగా వ్యాక్సిన్స్ వల్ల ఈ ఆటిజం వస్తుంది కదా, అసలు ఇవ్వచ్చా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వ్యాక్సిన్ వల్ల అయితే ఏ ఆటిజము రాదు, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏమీ ఉండదు అన్నమాట. సింపుల్ ఫీవర్ కానీ
లేకపోతే కొంచెం ర్యాష్ లాగా రావటం కానీ, కొంచెం హైపర్ సెన్సిటివ్ ఫినామినన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుగురించి ఇలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్‌లు, ఆటిజంలు అయితే ఏమి లేదు. ఎప్పుడో 1998లో ఒక డాక్టర్ వేక్‌ఫీల్డ్ అని చెప్పి యూకేలో ఇట్ హ్యాపెండ్. ఓన్లీ 12 చిల్డ్రన్ మీద ఒక స్టడీ చేసి దే పబ్లిష్డ్ ఎ స్టడీ. ఇట్ వాస్ యాక్సెప్టెడ్ బై సమ్ జర్నల్. లాన్సెట్‌లో పబ్లిష్ అయింది. ఇట్స్ ఎ రెప్యూటెడ్ జర్నల్. కానీ ఆ తర్వాత దర్ వాస్ మొత్తం మెటా అనాలిసిస్ అంటాం అనమాట. చాలా స్టడీస్ చేసి అబౌట్ 1 మిలియన్ చిల్డ్రన్ మీద చేశారన్నమాట రీసెంట్‌గా. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి స్టడీస్. చేసిన వాళ్ళు ఒక్క చైల్డ్ కూడా ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట. ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆటిజం రావటం కానీ. అది ఎలా ఎందుకు కొరాబరేట్ అవుతుందంటే యూజువల్లీ మనం 9-15 మంత్స్ ఏజ్ అప్పుడు 2 డోసెస్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ మీజిల్స్, మమ్స్, రుబెలా అని ఇస్తాం అనమాట. సో ఈ ఆటిజం కూడా ఈ మీజిల్స్ వల్ల వస్తుందని చెప్పి ఒక యాంటీ వ్యాక్సిన్ క్యాంపెయిన్ లాగా స్టార్ట్ చేశారనమాట. సో అదైతే అపోహ మాత్రమే. దానివల్ల అయితే అసలు ఏమీ ఉండదు అనమాట. ఓకే. సార్ మరి ఎక్కువ ఫోన్ చూడటం వల్ల వీటి వల్ల ఆటిజం వస్తుంది అంటారు కదా, మరి అదంత వరకు కరెక్ట్? ఫోన్ చూడటం వల్ల ఏమవుతుందంటే మన స్క్రీన్ అడాప్ట్ అవుతుందన్నమాట పిల్లలు. ఆ స్క్రీన్ అడాప్టేషన్ అవ్వటం వల్ల అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ ప్రకారం ఏంటంటే లెస్ దెన్ 2 years చిల్డ్రన్కి స్క్రీన్స్ ఆర్ కంప్లీట్లీ బ్యాన్. ఓకే. దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మన రీసెంట్గా ఒక 2-3 months ఆస్ట్రేలియా హెస్ బ్యాండ్, స్కాట్లాండ్ హెస్ బ్యాండ్, అండ్ కర్ణాటక గవర్నమెంట్ హెస్ ఆల్సో ఫాలోడ్, అండ్ తమిళనాడు గవర్నమెంట్ హెస్ ఆల్సో ఇన్ అసెంబ్లీ కూడా మనకి చేశారన్నమాట. ఆపేయాలి అని చెప్పి పిల్లలకి అసలు స్క్రీన్స్, సోషల్ మీడియా కూడా 15 years బిలో వాళ్ళకి బ్యాన్ చేయాలి, ఇవ్వకూడదు రెగ్యులేషన్స్ అని చెప్పి. సో దట్ షుడ్ బి అడాప్టెడ్ అన్నమాట. సో ఇప్పుడు కామన్గా చాలా మంది వస్తుంటాం మనకి ఇప్పుడు ఇందా చెప్పుకున్నట్టు ఓపీడీలో వస్తున్న పిల్లల్లో చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటాం. మేము చూసేది మెయిన్ అదే అనమాట. చూడగానే బేబీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, చూడగానే మన స్మైల్ ఇస్తున్నాడా లేదా, ఓపీడీలోకి అటెండ్ అవుతున్నప్పుడు ఏడుస్తున్నాడా డాక్టర్ని చూసుకొని, పరిసరాలను చూసుకొని ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సోషల్ అడాప్టేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ స్క్రీన్స్ చూడటం వల్ల ఏంటంటే ఓన్లీ ఒక బయలెటరల్ కాంటాక్ట్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు పేరెంట్స్తోనూ ఉండదు, వేరే చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఉండదు అనమాట. అందుకు గ్రాండ్ పేరెంట్స్, పిల్లలు అందరూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆడిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి మాటలు ఫాస్ట్గా వచ్చాయి, అలా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు జరుగుతుంది, మీరు అందరూ చూస్తున్నారు, చాలా మంది 3 years కూడా మాట్లాడలేదు వచ్చే వాళ్ళు కామన్గా అవుతున్నారు అనమాట. వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఈస్ స్క్రీన్ టైం. సో స్క్రీన్ టైం వల్ల ఆటిజం అనేది జరుగుతూ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మెన్షన్ చేస్తూ అన్నారు కదా సార్, లైక్ 3 years అయినా కానీ మాట్లాడట్లేదు అని. అంటే ప్రీవియస్ జనరేషన్లో 2 yearsకి 3 yearsకే మాటలు వచ్చేసేవని విన్నాను. అండ్ ఇప్పుడు 4 years అయినా కానీ మాటలు రావట్లేదు అని కంప్లైంట్స్ వింటున్నాను సార్. అవును, అది మేజర్ రీజన్, అది కూడా స్క్రీన్సేనా? వన్ ఆఫ్ ది రీజన్ ఈ స్క్రీన్స్ అనమాట. బిహేవియరల్ అబ్నార్మాలిటీ అంటాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆ డైడాక్టిక్ యాక్టివిటీ అనేది లేదనమాట. ఇప్పుడు మనం స్క్రీన్స్ ఇచ్చేస్తున్నాం, మన పనిలో మనం ఉంటున్నాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా అంతా ఇస్తున్నారు అనమాట. ఆ పిల్లల్ని కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఉంటారు, అండ్ షార్ట్ స్పాన్ ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది చెయ్యి అనేది అనమాట. ఆ వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, అసలు మైండ్లోకి ఏమీ వెళ్ళదు, అడాప్టేషన్ అనేది ఉండదు. తర్వాత అదంతే డోపమైన్ సర్జ్ అనమాట. అటెన్షన్ స్పాన్ లేకపోవడం వల్ల ఆ సర్జ్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి మీరు స్క్రీన్ తీసి చూడండి, ఏడటం చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా కొట్టేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా ఈ డోపమైన్ సర్జ్ వల్ల మనం ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. మన బాడీలో అంటే ఒక బాడీ హార్మోన్స్ ఉంటాయి, ఈ డోపమైన్, సెరటోనిన్. వీటిలో ఈ డోపమైన్ అడ్రినల్ ఎఫెక్ట్ వల్ల ఏంటి ఎక్కువ అయిపోతుంది, సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ. ఒక్కసారిగా తీసుకున్నప్పుడు మొత్తం పడిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి బెటర్ ఏంటంటే నేను చెప్తుంటా ఓపీడీలు అందరికి కూడా అట్లీస్ట్ 2 years తగ్గితే నో స్క్రీన్స్ ఫర్ ఆల్ ద కిడ్స్ అనమాట. లేదు 2 years 3 years అయితే జస్ట్ వాకింగ్ 1/2 hour to 1 hour. మోర్ దెన్ 5 years కిడ్స్ అయితే ఈ కెన్ గో 1.5 to 2 hours అండర్ సూపర్విజన్. ఓకే. అంటిల్ 15 years అయితే కంప్లీట్గా సోషల్ మీడియా అయితే బ్యాన్ చేయాల్సిందే. అలా చేస్తేనే ఈ జనరేషన్ మనం సేవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. మనకి కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ బ్యాన్ కూడా చేశారు. మోస్ట్లీ ఏపీ గవర్నమెంట్ కూడా ఇస్ గోయింగ్ టు డూ ఇట్. పాలసీ వస్తుంది అనమాట మోస్ట్లీ. బట్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. సో రెగ్యులేటరీ కంట్రోల్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ ద హోమ్స్ ఓన్లీ. పేరెంటల్ కంట్రోల్ షుడ్ బి దేర్. అది ఉంటేనే చేయాలన్నమాట. ఓన్లీ గవర్నమెంట్ ఏం చేయగలరు, రెగ్యులేటరీ ఏజెన్సీ వాళ్ళు చేసి ఆ సోషల్ మీడియా వాళ్ళని ఆ యాక్టివిటీ లేకుండా ఆపగలరు అంతే. ఇంట్లో అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే మనం చేయగలం అనమాట. సరే అండి, ఈ వ్యాక్సినేషన్స్ కూడా లైక్ పేరెంట్స్ 1 month 2 months అలా డిలే చేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? వ్యాక్సిన్స్ ఈ టైంకే వేయాలనేది ఒక స్టాండర్డ్ బాడీ ఈజ్ దేర్. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ కానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ కానీ గైడ్ లైన్స్, ఎవరీ కంట్రీ ఆ స్పెసిఫిక్ గైడ్ లైన్స్. అలాగే ఓవరాల్ ద ఓల్డ్ వరల్డ్కి వచ్చేసి WHO గైడ్ లైన్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారం పుట్టగానే ఈ వ్యాక్సిన్ వేయాలి, 6 weeks వ్యాక్సిన్, 10 weeksకి, 14 weeksకి, 6 monthsకి, 9 monthsకి అనేది చెప్పి షెడ్యూల్ అప్ టు 5 years to 10 years 15 years దాకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. అదేంటంటే దాని ప్రకారం మనం వేస్తే అంటే ఎందుకు ఈ డిసీజెస్ అనేది ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటాం మోస్ట్లీ మనం వ్యాక్సిన్ వేసే డిసీజెస్. మనం కోవిడ్ తీసుకున్నాము 2020-21లో వచ్చింది. అప్పుడు మనం వ్యాక్సిన్ కనుక రాకపోయి ఉంటే ఇట్స్ లైక్ ఎ పాండమిక్. సో హాఫ్ ఆఫ్ ది వరల్డ్ మైట్ హ్యావ్ బీన్ వైప్డ్ అవుట్ లైక్ స్పానిష్ ఫ్లూ ఇన్ 1914. సో 14 to 18 జరిగింది కాబట్టి వరల్డ్ వార్ అప్పుడు.
అలా జరిగిండేది అనమాట. మనకు వ్యాక్సిన్ అనేది ఫాస్ట్గా తీసుకొని రాగలిగారు కాబట్టి మనం సర్వైవ్ అయ్యాం. యాంటీ వ్యాక్సిన్ చేస్తుంటారు, వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. కానీ ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. దే స్పెండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేసి రీసెర్చ్ చేసి మనకి ఈ వ్యాక్సిన్ పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అంటాం. phase 1, phase 2, phase 3, phase 4 స్టడీస్ చేస్తారు. చేసి అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అనమాట. మోస్ట్లీ సేఫ్ వ్యాక్సిన్స్ ఓన్లీ 99.99% సేఫ్. ఎప్పుడో ఒక ఇందాక చెప్పుకున్నట్టే వ్యాక్సిన్ వేసినప్పుడు మైల్డ్ ఫీవర్ రావటం, ర్యాష్ రావటం, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. మన బాడీ తత్వం బట్టి ఉంటుంది. వ్యాక్సిన్స్ వేయటం వల్ల ఏం జరుగుతుంది, మన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకు సింపుల్ వ్యాక్సిన్ చెప్పుకుంటే ఫ్లూ వ్యాక్సిన్, మనం స్వైన్ ఫ్లూ అని చెప్పి మనం వినుంటాం అనమాట. ఎవ్రీ 2 years కి 3 years కి ఒకసారి మన పూణేలో కానీ బాంబేలో కానీ చోట్ల వస్తానే ఉందన్నమాట. ఆ వ్యాక్సిన్ వేయటం వల్ల ఈ న్యూమోనియాస్ ఉంటాయి, పిల్లలు వచ్చే సివియర్ న్యూమోనియాస్ హ్యాపెన్స్ మోస్ట్లీ బిలో 3 years 4 years అప్పుడు వస్తుంటాయి అన్నమాట. ఆ క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా రావటం వల్ల ఎక్కువ అవుతా ఉందన్నమాట. సింపుల్ ఇన్ఫెక్షన్ కోల్డ్ కాఫీ ప్రెజెంట్ అవ్వచ్చు, కానీ ఒక 100 మందిలో 10 మందికి ఏంటి న్యూమోనియా ఎలా ప్రెజెంట్ అవుద్ది, కొంత ఆర్డిఎస్ అంటాం, రెస్పిరేటరీ డిస్ట్రెస్ లాగా, వెంటిలేటర్ మీద కేసుగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ ఇవ్వగలుగుతున్నామో అసలు దోస్ కేసు కమ్ డౌన్ అనమాట. చిన్నప్పుడు మనం అందరం చూసే ఉంటాం, కామన్ డిసీజ్ అంటే ఇన్ఫెక్షన్ డిసీజ్, నెమ్ముతో వచ్చారు లేదా లూజ్ మోషన్స్ అయిపోయినాయి పిల్లలకి అని చెప్పి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్, రోటా వైరస్ కానీ, ఇన్ఫ్లుయెంజా కానీ, న్యూమోనియా వ్యాక్సిన్స్ కానీ మన వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లో రావటం, ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్లో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ కమ్ డౌన్. సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే సార్, ఇందాక మెన్షన్ చేస్తూ స్పానిష్ ఫ్లూ అన్నారు సార్, అదేంటది? స్పానిష్ ఫ్లూ ఆల్సో లైక్ ఇన్ఫ్లుయెంజా ఓన్లీ అనమాట. స్పెయిన్ లో వచ్చింది ఫస్ట్ మనకి, అందుకని స్పానిష్ ఫ్లూ అన్నారు అనమాట. అది ఇప్పుడు స్వైన్ ఫ్లూ అంటే ఏమన్నా స్వైన్స్ మన పిక్స్ ద్వారా అలా ఫస్ట్ ట్రాన్స్మిట్ జూనోసిస్ కాదు అలా ప్రెజెంట్ అయిపోయి తర్వాత వస్తుంది అనమాట రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. కోవిడ్ కి వ్యాక్సిన్ రాకపోతే ఈ స్పానిష్ ఫ్లూ లాగా హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎగిరిపోయేవారు అని అన్నారు కదా. సో అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వ్యాక్సిన్ లేదండి, అప్పుడు 1918లో వ్యాక్సిన్ లేదు. ఓకే, సో అబౌట్ 10 million people have died. 10 million అప్పట్లోనే 1 crore ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. ఆల్ అఫీషియల్ ఎస్టిమేట్స్ అనమాట. పాండమిక్ అంటే ఏంటి, మొత్తం కంట్రీస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎపిడమిక్ అంటే లోకల్ ఏరియాలో ర్యాపిడ్, ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో ఇప్పుడు ఏపీలో వచ్చింది ఎపిడమిక్ అంటాం అనమాట. స్పరాడిక్ అంటే అక్కడక్కడ కొన్ని ఏరియాస్, కొన్ని పాకెట్స్ లో ఇప్పుడు మన గుంటూరులో మన డైరియాస్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. అలా వచ్చినప్పుడు కొన్ని ఆంధ్రపేటలో అలా వచ్చినాయి అన్నారు, శారదాకాయలు వచ్చినాయి, అలా ఫ్యూ పాకెట్స్ వచ్చినాయి అన్నమాట. ఆ డ్రైనేజ్ వాటర్ కామన్ వల్ల అన్నమాట. ఈ ఫ్లూ అనేది ఏంటంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు నేను ఉన్నాను మీతో మాట్లాడుతున్నాను, నా నుంచి డ్రాప్లెట్స్ వస్తాయి, దట్ మీన్స్ అబౌట్ 20 meters అన్నమాట. అలా మీకు ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోద్ది అన్నమాట. వైరస్ అన్నది వైరస్ మన కళ్ళ కూడా కనిపించేది కాదు అన్నమాట. మైనర్ డ్రాప్లెట్స్ ద్వారా కానీ, కాంటాక్ట్ ద్వారా కానీ, మన రెస్పిరేషన్ బ్రీతింగ్ లో కూడా ఉండొచ్చు అనమాట. అంత ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యింది. అప్పట్లో అంటే వ్యాక్సిన్ డెవలప్మెంట్ టెక్నాలజీ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం ఈ డిఎన్ఏ టెక్నాలజీ ఫాస్ట్ గా చేయగలిగారు. ఓన్లీ వన్ బ్యాడ్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇస్ రీసెర్చ్ వాజ్ డన్ ఆన్ హ్యూమన్స్ డైరెక్ట్లీ అనమాట. అందువల్ల కాకపోతే దానివల్ల మన ప్రొటెక్ట్ మన పాజిటివ్ థింగ్స్ తీసుకోవాలన్నమాట, అది మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఇది ఈ ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి పిల్లోడు అనేది ఒక గైడ్ లాగా ఏమైనా ఉందా సార్ మీ దగ్గర? స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఆర్ దేర్ అండి. ఐఏపీ గైడ్ లైన్స్ ఫర్ వ్యాక్సినేషన్ ఇస్ దేర్, అది మనం పీడిఎఫ్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. అది సో పుట్టగానే మనం బీసీజీ వ్యాక్సిన్ వేస్తాము, టీబీ వ్యాక్సిన్ అనమాట. అది ఎందుకంటే కామన్ డిసీజ్, మనకి షై అనేది మనం చాలా కామన్ గా చూసేవాళ్ళం మనం చిన్నప్పుడు. చాలా మందికి ట్యూబర్కులోసిస్ అంటే భయపడిపోయి దూరంగా శానిటోరియంస్ ఉంటాయి. ఇప్పుడు మన మంగళగిరి దగ్గర శానిటోరియం ఉందన్నమాట. అప్పట్లో అలా ఉండేది అనమాట. ఇప్పుడు ఆ డిసీజ్ కొంచెం తగ్గిందో మళ్ళీ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే మన బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చాం కాబట్టి అనమాట. అలా పోలియో వ్యాక్సిన్ చాలా మంది చిన్నప్పుడు చూసుకుంటే 20 years బ్యాక్ చాలా మంది కుంటుగా నడుస్తూ ఉండేవాళ్ళు, కాలు సరిగ్గా లేకుండా, పోలియో ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. నవ్ ఇండియా ఇన్ స్టేజ్ ఆఫ్ ఎరాడికేషన్ ఫేజ్. అందుకే మనకి మాపప్ క్యాంప్స్ అని బట్టి రీసెంట్ గా 26th లాస్ట్ మంత్ కూడా ఇచ్చున్నారనమాట ఓరల్ పోలియో డ్రాప్స్. మన ఇండియా ఏ స్టేజ్ లో అంటే ఐపీవీకి వెళ్ళిపోయాం అనమాట. డెవలప్డ్ కంట్రీ స్టేజ్ లో మనం వెళ్ళిపోయాం అనమాట. ఎప్పుడు 1 or 2 కేసు ఎప్పుడో కనిపిస్తున్నాయి. ఈ 5-6 years అయితే ఒక పోలియో కేసు కూడా ఇండియాలో రాలేదు. సో ఎరాడికేట్ అయిపోయినట్టే అన్నమాట మోస్ట్లీ. అది ఈ వ్యాక్సిన్స్ గైడ్ అనేది మన వ్యూవర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వ్యాక్సిన్స్ విషయంలో పేరెంట్స్ జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి సార్? మెయిన్ మిస్టేక్ అంటే టైమింగ్ ఫాలో అవ్వటం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇందాక అడిగినట్టుగా 2 or 3 months అంటే మనం క్యాచ్అప్ వ్యాక్సిన్ చేసుకొని ఆ టైం మళ్ళీ షెడ్యూల్ చేసుకొని డేట్స్ వేసుకొని చేయొచ్చు అనమాట. కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇప్పుడు 6 months లోపల రోటా వైరస్ అనే వ్యాక్సిన్ ఉందన్నమాట. అది డయేరియా రాకుండా హెల్ప్ చేస్తుంది. వైరల్ డయేరియాస్, కరోనా వైరస్ ఇలాంటివి ఉంటాయి. కోవిడ్ వచ్చిన వైరస్ రోటా వైరస్ అంటాము, అలా కరోనా వైరస్ కూడా ఉంటుంది. డయేరియా కాజ్ చేస్తాయి. డయేరియా అంటే లూజ్ మోషన్స్ కానీ అలా కామన్ ప్రెజెంట్ అవుతా ఉంటారు అనమాట. అంటే ఫస్ట్ 6 months కూడా మదర్ నుంచి మిల్క్ ఏది వస్తుందో దానివల్ల మన బాడీ ఇమ్యూనిటీ వస్తుంది బేబీకి కానీ ఎవరికైనా అనమాట. ఆ తర్వాత మన బాడీ స్వతగా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాయి. సో ఆ కామన్ గా ఈ వైరస్ అనేది 6 months లోపల
ఆ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలన్నమాట. అది మిస్ అయిపోయారనుకోండి తర్వాత ఇచ్చిన ఉపయోగం లేదు, ఇవ్వరు కూడా అనమాట. ఓకే. వ్యాక్సిన్ ఒక షెడ్యూల్ ప్రకారం అన్నమాట. సో అలాంటి క్యాచ్ ఆఫ్ వ్యాక్సిన్స్ మనం వదులుకోకూడదనమాట. సో అందుకని అది మోస్ట్ ఇంపార్టెంట్. అది వదిలేయటం వల్ల మనకేంటి ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ డిసీజెస్ చాలా కామన్గా వస్తుంటాయి. దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది చూస్తున్నాయి. బ్రాంకో నిమోనియాస్తో సివియర్ నిమోనియాతో ప్రెజెంట్ అవటం కానీ, ఈ డయేరియాస్తో పర్సిస్టెంట్గా రావటం కానీ, ఇమ్యూనిటీ తగ్గిపోవటం కానీ ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. ఓకే. సరే అండ్ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత పిల్లల్లో లైట్‌గా ఫీవర్ వస్తుంది అంటారు. సో, అదేమన్నా వ్యాక్సినేషన్ సింప్టమా ఆర్ ఎల్స్? వ్యాక్సిన్ వల్ల లో గ్రేడ్ ఫీవర్ అనేది కామన్ అండి. లో గ్రేడ్ అంటే 100.4 బిలో అనమాట. 37.4, 30.6 అంటాం అనమాట. దాని లోపల అయితే కామన్గా 24 to 40 days లో గ్రేడ్ ఫీవర్ రావటం నార్మల్. 48 hours తర్వాత కూడా వస్తూ ఉంది లో గ్రేడ్ ఫీవర్ అయినా. అయితే రావటమే హై గ్రేడ్ ఫీవర్ 102, 103 degreesతో వస్తుంది. లేదంటే బేబీ ఇరిటబుల్గా అయిపోవటము, డల్గా యాక్టివిటీ అవ్వటము, అసలు పాలు తాగలేకపోవటం కానీ, లేదా కొంతమంది ఇన్కన్సోలబుల్ క్రై అంటామన్నమాట, ఏడుస్తూనే ఉంటారన్నమాట. కొంతమంది లోకల్ రియాక్షన్ వస్తుంది, బాగా కొంచెం గడ్డలాగా రావటం, కొంచెం రెడ్నెస్ అనేది లోకల్ హైపర్ సెన్సిటివ్ రావటం ఓకే అనమాట ఇంజెక్షన్ చేసినప్పుడు. అలాగే పెద్ద రావుగా గడ్డలాగా రావటము, కొంతమంది ఫిట్స్ వచ్చే కేసు ఉంటాయి. ఇప్పుడు డిపిటీ అంటాం, గవర్నమెంట్లో మనకి ఎసెల్యులర్ వ్యాక్సిన్ బదులు సెల్యులర్ వ్యాక్సిన్ ఇస్తామంట. ఆ సెల్యులర్ వ్యాక్సిన్ ఒక వేరియంట్ పార్టికల్ ఉండటం వల్ల కొంతమంది రియాక్షన్ వచ్చేసరి ఫిట్స్తో ప్రజెంట్ అవుతుంది అనమాట. రేర్ కాంప్లికేషన్, బట్ ఇట్స్ హ్యాపెన్స్ సి లాట్ ఆఫ్ కేసెస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. లో గ్రేడ్ ఫీవర్ ఉంది, ఓన్లీ మైల్డ్ పెయిన్ ఉంది అంటే ఆ రోజు వరకు ఓకే. కానీ 3వ రోజుకి 4వ రోజు కూడా తగ్గలేదంటే మాత్రం పిల్లలు వెంటనే ఆ పీడియాట్రిషియన్ ఎవరు ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నమాట కంపల్సరీగా. ఓకే. సరే అండ్ డ్యూరింగ్ కోల్డ్ అండ్ కాఫ్ ఆ పర్టిక్యులర్ టైంలో వ్యాక్సిన్ ఇవ్వచ్చా? లో గ్రేడ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, మైల్డ్ ఫీవర్ ఉన్నా కూడా వ్యాక్సిన్ కాంట్రా ఇండికేషన్ కాదు. ఓన్లీ హై గ్రేడ్ ఫీవర్ ఉంది, సివియారిటీ ఇందాక చెప్తున్న వీజింగ్ అంటాం అన్నమాట, పిల్లికొత్తలాగా ఉంటుంది కానీ, నిమోనియా లాగా అలా ప్రెజెంట్ అయితే అప్పుడు వ్యాక్సినేషన్ హోల్డ్ చేస్తాం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇందాక అనుకున్నట్టు మైల్డ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, దీన్ని అట్రిబ్యూట్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల మనకు తెలియదు, బేబీ కూడా టాక్సిక్గా ఉంటారు కాబట్టి బెటర్ అవాయిడ్ ఓన్లీ సివియర్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్. మైల్డ్ కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఓకే. సార్ అండ్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాక్టీసెస్ పుట్టిన తర్వాత ప్రతి పిల్లోడికి ఆర్ ఎల్స్ ప్రతి బేబీకి డైపర్స్ వేస్తారు. ఈ డైపర్స్ విషయంలో పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏముంటాయి సార్? అసలు డైపర్ వేయటమే పెద్ద మిస్టేక్ అండి నా అనుకూలం అయితే. ఎందుకంటే ఐఎమ్ ఏ పీడియాటిక్ నెఫ్రాలజిస్ట్. సి లాట్ ఆఫ్ కేసెస్ అన్నమాట. పిల్లలను కామన్గా అడిగేది నేను డైపర్స్ వేస్తున్నారని అడుగుతాను అనమాట. మన చిన్నప్పటి వరకు డైపర్స్ లేవు, కానీ ఇప్పుడైతే కామన్గా అందరూ వేయాల్సి వస్తుంది అనమాట. ఆ డైపర్స్ వేయటం వల్ల ఏమవుతుంది, కామన్గా జరిగేది టైట్ వేస్తుంటాం అనమాట. ఆ టైట్ వేయటం వల్ల ర్యాష్ ఫామ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఆ స్టిక్కర్ కొంతమంది రియాక్షన్స్ వస్తాయి అనమాట. ఆ రెడ్నెస్ అనేది వస్తుంది అనమాట. ఆ రెడ్నెస్ రావటం వల్ల దాని డైపర్ ర్యాష్ డెర్మటైటిస్ అంటాం. దాంతో అసోసియేషన్ గా దట్ బికమ్స్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంటర్ట్రిగో అని చెప్పి, క్యాండిడా అని చెప్పి ఇలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ తగ్గడానికి చాలా కష్టపడాలన్నమాట. ఇది కామన్ కాంప్లికేషన్ జరిగేది. ఇంకొకటి ఏం జరిగేదంటే ఆ డైపర్స్ కంటిన్యూస్ గా ఫస్ట్ 1 or 2 months వేస్తారు అంటే ఓకే, కానీ ఆ తర్వాత కంటిన్యూస్ గా 6 months 1 year టాయిలెట్ ట్రైనింగ్ అవ్వకుండానే ఆ డైపర్లను మోషన్కి వెళ్ళటం అన్ని చేస్తున్నారు అనమాట. దానివల్ల బేబీకి ఏంటంటే 1.5 year గల మోషన్ ట్రైనింగ్ అవ్వాలి. అది జరగకపోవటం వల్ల సెన్సరీ స్టిమ్యులేషన్ అనేది ఉండదు అన్నమాట పిల్లలకి. జస్ట్ అలా వచ్చేస్తా ఉంది, వెళ్ళిపోతున్నాడు, మనం క్లీన్ చేస్తాము, తీస్తాం అనమాట డైపర్ అనేది. బేబీకి ఎలా తెలుస్తుంది, మోషన్కి వెళ్ళేది తెలియదు, యూరిన్కి వెళ్ళేది తెలియదు అనమాట. ప్లస్ దాంతో పాటు ఏమవుతుందంటే ఆ మోషన్ యూరిన్ అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయినప్పుడు కెమికల్ రియాక్షన్ అనేది జరిగిద్ది అనమాట. ప్లస్ ఆ మోషన్ లో మనకు బగ్స్ ఉంటాయి కొన్ని, ఈకోలై ఏం చెప్పాలంటే మన గుడ్ బ్యాక్టీరియా. బట్ వన్స్ దే గో ఇన్ టు అదర్ ఫారెన్ ఏరియాస్, అవి ఈజీగా మనకి ఇప్పుడు అమ్మాయిలో కామన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇది ఒక కామన్ కారణం అనమాట. షార్ట్ యురెత్రా ఉంటుంది, మోషన్ ఏరియాకి యూరిన్ ఏరియాకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉండటం వల్ల ఈ మోషన్లు ఇవన్నీ బగ్స్ అని కూడా ఈజీగా క్రిములు ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి, లైవ్ బగ్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా వేరే ఏరియాస్లోకి వెళ్ళిపోతాయి, యురెత్రా దాంట్లోకి వెళ్ళటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది కామన్ మిస్టేక్స్ అనమాట. తర్వాత కొన్నిసార్లు మరీ లూజ్గా వేస్తుంటారు, దానివల్ల ఏముండదు అనమాట. సో బెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ వేయగలిగితే, తప్పదు వేయాలి అంటే ట్రావెలింగ్ అప్పుడు తప్పదు కాబట్టి వేస్తే 2 hours ఒకసారైనా మనం తీస్తూ ఉండాలి. అంటే డ్రైగా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇంకో కామన్ మిస్టేక్ వేసేదంటే బేబీ డ్రై అవ్వకుండానే జస్ట్ డైపర్ తీస్తారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ వేసేస్తుంటారు. ఇందాక చెప్పిన మాయిశ్చర్ కంటెంట్ కానీ అలా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటము, ఇలా ర్యాష్ రావటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ అది తగ్గించడం, మళ్ళీ మెడిసిన్స్ వాడటము, ఇవన్నీ మనం కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో బిజీ లైఫ్స్లో సో పేరెంట్స్ వీటన్నిటి గురించి కేర్ చేయడం చాలా తక్కువ ఉండేది కదా సార్. మరి అలాంటప్పుడు బేబీకి డైపర్ వేయకుండా ఎలా హ్యాండిల్ చేస్తారు?
క్లాత్ డైపర్స్ వస్తున్నాయండి కొన్ని. ఓకే. లేదంటే మన చిన్నప్పుడు మనం వాడేవాళ్ళం అండర్‌వేర్స్ లాగా గానీ, క్లాత్‌లు వాడేవాళ్ళనమాట. అది వాడుకొని క్లీన్ చేయటం అది చేసుకోవాలనమాట. ఓకే. కంపల్సరీగా వేయాలంటే నేను చెప్పినట్టుగా అండి 2 అవర్స్‌కి ఒకసారో, 3 అవర్స్‌కి ఒకసారి క్లీన్ చేసుకోవటము. తర్వాత డ్రై చేసుకోవాలి. ఏరియా షుడ్ బి డ్రైడ్ ఫస్ట్ అనమాట. ఓకే. చేసుకొని అప్పుడు ఏమైనా మాయిశ్చరైజర్ ఏమైనా లోకల్ క్రీమ్ అప్లై చేసుకొని అప్పుడు డైపర్ వేసుకోవటము అది చేసుకోవాలన్నమాట. అందుకని అదే ఆప్షన్ ఇంకా తప్పదన్నప్పుడు. అది బెటర్ ఈస్ టు అవాయిడ్ అనమాట. ఓకే. అండ్ ఈ డైపర్స్ వల్ల దొడ్డి కాళ్ళు కూడా వస్తాయి అని అంటున్నారు సార్, నిజమే? మరి టైట్‌గా వేస్తుంటే చిన్న డైపర్స్ ఉంటాయి. సైజ్ కన్నా చిన్నగా ఉండటం వల్ల తన వేస్ట్ కన్నా కూడా. తర్వాత గట్టిగా టైట్‌గా వేయటం వల్ల కంప్రెషన్ అయిపోతుంది కదా! అప్పుడు ఏమన్నా బోన్స్ ఏమన్నా టెండర్‌గా ఉంటాయి కాబట్టి మనం గట్టిగా కంప్రెస్ చేసామనుకోండి బోన్స్ సరిగ్గా డెవలప్ అవ్వచ్చు అన్నమాట. దానివల్ల రావచ్చు. ఓకే. నేను మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కామన్‌గా చూసేది సార్. పిల్లల చేతిలో ఫోన్ ఉంటుంది. పక్కనే పేరెంట్స్ కూర్చొని కుక్కుతా కూర్చుంటారు నోట్లో. సో, చాలా కామన్‌గా జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే మనందరం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది కొన్నిసార్లు. నేను చెప్పాల్సి వస్తుందన్నమాట. బీయింగ్ ఎ పీడియాట్రిషియన్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ దిస్ కామన్ ప్రాబ్లమ్ అనమాట. అందుకని పిల్లలు అందరు కూడా పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం చేసిన తప్పు ఏంటి అంటే పిల్లలు అనేది ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదుగుదల అనేది కామన్గా స్వాతిగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కామన్ ప్రాబ్లం ఏం జరిగింది, పిల్లలు ఎదుగుదల లేదు, వెయిట్ పెరగట్లేదు అని చెప్పి ఫోన్ ఇచ్చేసి కూర్చోబెట్టి ఇవ్వడం కామన్ జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటి మన ప్రాబ్లం అంటే అసలు ఏం తింటున్నారో తెలియదు. వాళ్ళు వాసన చూడరు, కళ్ళతో చూడట్లేదు, టచ్ చేయట్లేదు. సెన్స్ ఆర్గన్స్ అంట, ఈ ఫైన్ సెన్స్ ఆర్గన్స్ ఎక్కడ చేతితో టచ్ చేసేది కూడా లేదు. ఇప్పుడు అంతా స్పూన్ ఇచ్చేస్తున్నాము, లేదంటే మనమే చేతులు పెట్టేస్తున్నాం. 10 years అయినా మనం ఇంట్లో పెడుతూ ఉన్నాం అనమాట. దీనివల్ల అసలు ఏం జరుగుతుంది, ఏం తింటున్నారో తెలియదు. జస్ట్ ఫుడ్ అనేది వెళ్తుంది, దట్ గెట్స్ ఎనర్జైజ్డ్, లోపలికి వెళ్తుంది, యూటిలైజ్ అవుతా ఉందన్నమాట. దానివల్ల ఇబ్బంది అయితే చాలా వస్తుంది అనమాట. సో బెస్ట్ ఏంటి, బాబు కానీ పాప కానీ చూడగలిగి తన స్వతగా తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. తర్వాత కూడా మనం పెట్టి ఎంతకాలం పెట్టినా ఉపయోగం లేదు. సో ఈ ఫోన్స్ ఏమిటనేది మోస్ట్ కామన్ ఇప్పుడు ఎడిక్షన్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అదొక ప్రాబ్లం అవుతా ఉందన్నమాట. ఫస్ట్ ఫుడ్ తినట్లేదని ఇస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, తన ఫోన్ లేకపోతే ఏ పని చేయట్లేదు. సో ఇది లైక్ డోపమైన్ సర్జ్ అంటాం దీన్నే మనం. తర్వాత దాన్ని తీసేస్తే మనమే మళ్ళీ తీయాలని మనం ట్రై చేస్తూ ఉంటాం. తీయని విత్డ్రాల్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోవటము, ఓవర్ యాంగ్జైటీగా పనిచేయటము, అన్ని విసిరేయటము, పడేయటము, మళ్ళీ కూడా కొట్టడము, ఇవన్నీ కామన్ జరుగుతున్నాయి అనమాట. సో మనం ఎర్లీగానే ఇందాక చెప్తున్నట్టుగానే ఇందాక అనుకున్నాం ఒకటి, లెస్ దెన్ 2 years నో స్క్రీన్స్ ఎట్ ఆల్. దట్ షుడ్ బి కంప్లీట్లీ స్టార్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ హోమ్. అలా చేయగలిగితేనే మన పిల్లల భవిష్యత్తును కానీ ఫ్యూచర్లో మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, సో పిల్లలు హెల్తీగా గ్రో అవ్వాలంటే బూస్ట్ బెటరా, కాంప్లాన్ బెటరా, బోర్నవిటా బెటరా? అన్ని అప్సైడేనండి. అన్ని హెల్త్ డ్రింక్స్ కూడా అస్సలు మనం వాడటానికి లేదు. ఎందుకంటే మన లేబుల్స్ చూడండి. ఇప్పుడు లేబుల్స్ చూస్తే మీరు చిన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం వాడేవాళ్ళం. అప్పుడు ఏం కాంబినేషన్ లేదు. ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఫుడ్ ఫార్మర్ అని చెప్పి రీసెంట్ గా యూ మైట్ హావ్ ఫార్మ్ అనమాట. ఒక పర్సన్ ఒక యుఎస్ నుంచి వచ్చి తన ఒక రెవల్యూషన్ లా క్రియేట్ చేస్తున్నాడు. సమ్ అదర్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ హిమ్. తన మీదే కేసులు కూడా నడిచినాయి అనమాట. ఇప్పుడు నెస్లే ఉన్నారు, బిగ్ ఫార్మా కంపెనీస్ అనమాట. అందరూ కూడా వాళ్ళందరూ కూడా కేసులు వేశారు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మొత్తం అప్పుడు మనకు రివీల్ అయిందన్నమాట. ఇప్పుడు సేమ్ వైరస్ సేమ్ జరుగుతుంది అలానే అనమాట. దాంట్లో మనం చూస్తే ఇప్పుడు బోర్న్విటా కానీ నేను చెప్పేది ఒకటే అనమాట. పేరెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు, సేమ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. నేను ఐ డోంట్ అడ్వైజ్ ఎనీ సప్లిమెంట్స్. ఆకలి కోసం అనేది సప్లిమెంట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. నాకు కొన్ని మెడికేటెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అది కూడా 10% ఆ 15% మే బీ హెల్ప్ఫుల్ యాజ్ పర్ ద రిసెప్టర్ మీద యాక్టివేట్ చేస్తే కానీ చెప్తాను అనమాట. ఈ హార్లిక్స్ కానీ బోర్న్విటాల్ కంటే హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ 50% షుగర్ ఉంటుంది. మన బేబీకి కావాల్సింది ఏంటి, బేబీకి అది కూడా లెస్ దెన్ 2 years అనేది అసలు బోర్న్విటాలు హార్లిక్స్ ఏది కూడా మన పాలలో కలపకూడదు అనమాట. మోర్ దెన్ 2 years అవి ఏమైనా వాడాలి. అది కూడా హై ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. ఇప్పుడు బేబీ గ్రో అవ్వాలి, మజిల్ రావాలి, వెయిట్ రావాలి అంటే ప్రోటీన్ కావాలి. 1.5-2 grams per day ప్రోటీన్ అనేది కావాలన్నమాట ప్రతి బాబుకి కానీ పాపకు కానీ. ఇప్పుడు మనకైతే 0.8-1 grams 25 years అబోవ్ వాళ్ళకైతే. వీళ్ళు అయితే మనకి గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రోటీన్ కావాలి. సో మనం చూస్తే ఇప్పుడు 2 grams 3 grams ప్రోటీన్ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పే ప్రోడక్ట్స్ లో అనమాట. అదే కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి అన్నమాట, మెడికేటెడ్ గా ఉన్నాయి. వాటిల్లో అయితే కొంచెం ప్రోడక్ట్స్ లో 13 grams 25 grams ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. చికెన్ మీల్ తో చేసినవి కానీ అలా కొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, జెన్యూన్ ప్రోడక్ట్స్ అనమాట, ఆర్గానిక్ గా అలా ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇది ఎలాంటి వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ అంటాం అన్నమాట. అసలు ఎదుగుదల లేకుండా ఇప్పుడు 1 yearకి వచ్చేసరికి మినిమం 8 to 10 kgs అన్న ఉండాలి బేబీ. 10 అయితే ఐడియల్ ఇండియన్ వెయిట్ ప్రకారం. 2.5 kgs బర్త్ వెయిట్ కాబట్టి అలా లేని వాళ్ళు కానీ సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉంది అంటే
అప్పుడు మేము కొన్ని చూస్తాం అన్నమాట. ఈ చికెన్ ప్రొడక్ట్స్ కొన్ని తయారు చేసి నియోగెయిన్ అని చెప్పి కొత్తగా వస్తుందన్నమాట. దానిలో కొంచెం కంటెన్స్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. దట్ మే బి హెల్ప్‌ఫుల్. దాంట్లో షుగర్స్ ఉండవు, ఏముండవు. బ్లాండ్‌గా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తే కంటెంట్ చూస్తే మీకే అర్థం అయిపోద్దన్నమాట. హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం గానీ, లో ప్రోటీన్ ఉంటుంది, హై షుగర్స్ అన్నమాట. ఇవన్నీ వాడటం వల్ల మీకు డిసీజెస్ తెలుసు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎర్లీగా రావటము, దానిలో ఈ పిల్లలు డయాబెటిస్ ప్రెజెంట్ అవ్వటం, 13 ఇయర్స్, 14 ఇయర్స్ కల్లా మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ వచ్చే ఆస్కారం చాలా ఉంటుంది. జంక్ ఫుడ్‌తో పాటుగా ఇవి కూడా షుడ్ బి కంటైన్డ్. సార్ అండ్ చిన్నపిల్లలు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళ వయసుకి మించిన పనులు చేయటం, ఫోన్లో లవ్కి రిలేటెడ్ రీల్స్ చేస్తారు. 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ వాళ్ళే అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న రీల్స్ కూడా మనకు వస్తున్నాయి. అసలు వాళ్ళ సైకాలజీ లేదా వాళ్ళ బిహేవియర్ ఇలా మారటానికి రీజన్ ఏంటంటారు? సోషల్ మీడియా అని మీరే చెప్తున్నారు కదా ఇందాక కూడా, అదే కదా. సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఆఫ్ ది. ఎందుకంటే మెయిన్ పేరెంటల్ అటాచ్మెంట్ లేకపోవటం, మన సొసైటీలో రిలేషన్స్ తగ్గిపోవటం కానీ, అంతమంది గ్రాండ్ పేరెంట్స్ కానీ జాయింట్ ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు కాబట్టి అందరూ మనం కలిసి తినేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, సాయంత్రం అయ్యేసరికి లేదా సండే స్పెండ్ చేసేవాళ్ళం, ఫ్రెండ్స్తో స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం పేరెంట్స్ పరంగా కూడా తప్పు అనుకోవాలి. మన సొసైటీ ఎలా ఉంది, ఇప్పుడు ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటున్నాం. పిల్లల్ని ఎక్కడ మనం బయటికి పంపించట్లేదు. ఎప్పుడు ఏం చేస్తున్నా 10 ఇయర్స్ వచ్చినా 15 ఇయర్స్ వచ్చినా ఓవర్ ప్రొటెక్ట్గానే ఉన్నాం. ఇంట్లో నుంచి బయటికి పంపించినా క్లోజ్డ్ స్పేస్లో ఆడుకోవాలి పిల్లలతో కూడా, లేదంటే అసలు వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా అవకాశం లేదన్నమాట. అదొక మెయిన్ రీజన్స్ అన్నమాట. సో ఈ సొసైటీ కల్చర్ మనం మార్చుకొని అందరూ కలిసే విధంగా సోషల్ ఇంటరాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అలా ఉండి ఇంట్లో కూడా వాతావరణం అనేది మార్పు రావాలన్నమాట. మనం కూడా పిల్లలతో ఒక 1 hour 2 hours మనం పని చేసుకున్న తర్వాత స్పెండ్ చేస్తూ ఇంటరాక్టివ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కామన్గా ఏంటంటే ఇప్పుడు మన ఛానల్స్ ఉన్నాయి, చంటి పిల్లలు చూస్తుంటారు, ఈ కోకో మిలాన్ అని చెప్పి ఇలాంటి ఛానల్స్ చూస్తుంటారు అనమాట. ఆ ఛానల్స్ కూడా నేను చెప్తున్నట్టుగా ఓన్లీ వన్ వే ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము దాన్ని, ఆ బాబు కానీ పాప కానీ చూస్తుంటే సివియర్ బ్రైట్ కలర్స్ ఉంటాయి, ఆ మ్యూజిక్ కూడా బాగా మెలంకోలిక్గా ఉంటుంది, ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, చూస్తా వేగంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓన్లీ దే ఆర్ రిసెప్టివ్ అనమాట. అవుట్పుట్ అనేది లేదనమాట. ఇది మెయిన్ ప్రాబ్లమ్స్. అలాగే ఇప్పుడు పేరెంట్కి ఏం చేయాలి, మనం వాళ్ళతో పాటు చూడాలంటే 10 నిమిషాలు అనుకోండి, అంటే లెస్ దెన్ 1 year 2 years కాదు, పెద్దవాళ్ళకి అనమాట. ఇలాంటి కూర్చోబెట్టుకొని వాళ్ళకి జస్ట్గా మనం మాట్లాడుతా, వాళ్ళ ఆ కార్టూన్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అలా మనం కూడా రిసెప్ట్గా యాక్షన్ చేస్తా, సిగ్నల్స్ చేస్తా, వాయిస్ అన్ని చేస్తూ ఉంటే అప్పుడు డైడాక్టిక్గా ఉంటుందన్నమాట. ఇద్దరు చేస్తారు కాబట్టి రిసెప్ట్గా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ని తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట. లేదా అలా వాళ్ళకి ఇచ్చి వదిలేసామంటే మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి చిన్నపిల్లలకి. పెద్ద పిల్లలు అంటే మీరు చెప్తుండగా 8 years 10 years పిల్లలు కూడా వాళ్ళ వయసు సంబంధించి ఇప్పుడు బీటీఎస్ అని చెప్పి ఇలా కొరియన్ మూవీస్ అని ఇవన్నీ ఎక్కువ చూస్తున్నారు. ఈ షార్ట్స్ వచ్చేసాక వెళ్ళిపోతా ఉన్నాయి, వెళ్తానే ఉంటుంది అనమాట. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వయసు కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఇన్పుట్ అనేది సెన్సరీ ఇన్పుట్ ఎక్కువ వెళ్తుంది లోపలికి. సో వాళ్ళు ఏమి యాక్ట్ చేస్తున్నారో కూడా లేదన్నమాట, కంట్రోలింగ్ మెకానిజం లేదు. ఇన్పుట్ అనేది చాలా ఎక్కువ ఉంది వాళ్ళ వయసు సంబంధించి. ఐక్యూ కూడా చాలా ఎక్కువ, జెన్ ఆల్ఫా అని చెప్పి జెన్ బీటా అని చెప్పి 5 years జనరేషన్ వచ్చేస్తుంది అనమాట. ఐక్యూ లెవెల్స్ కూడా మామూలు ఐక్యూతో చూస్తే మనం మిలీనియల్స్ అనుకోండి, ఇప్పుడు జెన్ ఎక్స్ అనుకోండి, ఇప్పుడు జీటా అంతే, ఇప్పుడు జెన్ జీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఐక్యూ 30% తేడా ఉంటుంది, ఆల్ఫా 30%. అంటే ఐక్యూ ఈజ్ ఇంక్రీజింగ్, బట్ వాళ్ళు మనం కరెక్ట్గా ఛానల్ చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి యాజ్ పేరెంట్స్. అండ్ యాజ్ పీడియాట్రిషియన్ ఆల్సో ఐఎమ్ అ పేరెంట్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. అది చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా చూసే విషయము వాళ్ళు ఎక్కువ మోషన్కి వెళ్ళకపోవటం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ చూస్తుంటాం కదా. సో అది అసలు ఎందుకు వస్తుంది అండ్ దానికి సొల్యూషన్ ఏంటి? సో మీరు చెప్పినట్లంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం మన తెలుగులో అంటాము, చాలా కామన్గా చూస్తున్నామండి. రీసెంట్గా ఇప్పుడు మనం వీక్లీ చూసుకుంటే ఈ లాస్ట్ వీక్లోనే ఒక్క రోజులో 6 children వచ్చారన్నమాట. ఏజ్ రేంజ్ కూడా మన 6 months నుంచి 10 years 15 years వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంత కామన్గా వస్తుంది. సో మనం అబ్జర్వ్ చేస్తుంటే మోస్ట్ కామన్గా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లే అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం ఉన్నప్పుంటే అన్ని రకాల ఫుడ్లు తినేవాళ్ళం, ఏది పెట్టినా కూడా అది. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ప్లెంటీగా ఉంది, కానీ తినేది మాత్రం తక్కువగా ఉందన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం. మోస్ట్లీ పిక్ ఈటర్స్ అంటాం. సో వెరైటీ ఓన్లీ ఈ 2 వెరైటీలు తింటాము, ఓన్లీ అన్నమే తింటాం, లేదంటే ఫ్రూట్స్ తినకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. సో నేనైతే కాన్స్టిపేషన్ 4 pillars అని చెప్తాను అనమాట యాజ్ ఎ ట్రీటింగ్ పీడియాట్రిషియన్గా. ఫస్ట్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయాలి అంటే ఫుడ్ తిన్న తర్వాత కానీ, మోషన్ తర్వాత కానీ, యూరిన్ తర్వాత కానీ అట్లీస్ట్ 1/2 cup నుంచి కప్ ఆఫ్ వాటర్ షుడ్ బి డ్రాంక్. అది కూడా ఏజ్ని బట్టి అన్నమాట. ఫస్ట్ మనం 6 months నుంచి వాటర్ స్టార్ట్ చేస్తుంటాం కాబట్టి సిప్ ఆఫ్ వాటర్తో స్టార్ట్ చేసుకోవాలి.
అది మోషన్ తర్వాత, యూరిన్ తర్వాత, తిన్న ప్రతి ఫుడ్ తర్వాత. మనం ఏది ఇచ్చినా సరే, సాలిడ్ ఫుడ్ అవ్వచ్చు, సెమీ సాలిడ్ అవ్వచ్చు, కొంచెం లిక్విడ్ ఫుడ్ అయినా కూడా ఒక అలవాట్లాగా పిల్లలు ట్రైన్ చేయాలన్నమాట మనం. అది చేస్తామంటే వాళ్ళకి అలవాటైద్ది. నెక్స్ట్ ఫైబర్ డైట్. పీచు పదార్థం ఉన్న పదార్థాలు. పీచు పదార్థం అంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అవి లోకల్లీ ఇప్పుడు సద్గురు చెప్తున్నారన్నమాట. మన లోకల్‌గా ఏం దొరుకుతుందో ఆ ఫుడ్సే పెట్టండి అని చెప్పి. ఏదో ఇంపోర్టెడ్ ఫుడ్స్ అంటే ఎగ్జోటిక్ ఫ్రూట్స్, యాపిల్స్ అని ఎక్కడి నుంచో వచ్చినయి గానీ, లేకపోతే అవకోడా కామన్ అపోహ అనమాట చాలా మంది. అందరూ అడుగుతున్నారు. ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్ వచ్చి అవకాడో పెట్టేయచ్చా? అవకాడో కంటే ఫ్యాట్. ఆ ఫ్యాట్ వల్ల ఏమి హెల్ప్‌ఫుల్ ఉంటుందా? ఫ్యాట్ కంటెంట్ కావాలి పిల్లలకి. బ్రెయిన్ గ్రోత్ గాని చాలా ఇంపార్టెంట్. మైలిన్ షీత్ ఫార్మ్ అవ్వటానికి, బ్రెయిన్ మనం మెంటల్‌గా మెచ్యూర్ అవ్వటానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ మన అవకాడో మన ఫుడ్ కాదు. మన లోకల్‌లో పెరిగిందనుకోండి ఓకే. మన సాయిల్‌లో. సో, అది ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల మనకి పల్లీస్ వస్తున్నాయన్నమాట. ఆ పల్లీలో కూడా గ్రౌండ్ నట్స్. దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ అనమాట. అలాంటివి చూసుకోవాలన్నమాట. ఏ వెరైటీ అన్నదన్నమాట. అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్. టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా చేయకపోవటం. యూజువల్లీ 1½ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది బేబీ అంటే 1½ to 2 ఇయర్స్ మధ్య మోషన్ ట్రైనింగ్ అనేది అవ్వాలి. పాటీ ట్రైనింగ్ అంటాం అన్నమాట. సో, అది ఎలాగంటే బేబీని తీసుకెళ్ళి ఒక పాటీ చైర్ కొంటామో, లేకపోతే మన టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ అయితే దాని మీద జస్ట్ ఒక చేసేసి లెగ్స్ కిందకి 2 అటాచ్ అయ్యే విధంగా కూర్చోబెట్టాం. స్క్వాటింగ్ పొజిషన్ అని చెప్పేవాళ్ళం మనం. మలాసనం అని చెప్పి మన యోగాలో కూడా ఉంది. మార్నింగ్ కూర్చోమని ఇప్పుడు చెప్తున్నారు. పెద్ద పెద్ద యోగా వాళ్ళు కూడా అదే చెప్తారు. మనం కూడా అవ్వకపోతే సరిగ్గా కింద కూర్చోండి అయిపోద్దని చెప్పారు. ఇప్పుడు మనం వీడియోస్ మీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌లో కూడా చూస్తా ఉంటే అన్నిట్లో కూడా చైనీస్ పీపుల్ యూస్ టు సిట్ లైక్ దట్. వెన్ దే గో ఇన్ ద స్టేషన్ ఆర్ సమ్‌వేర్ ఆల్సో కింద కూర్చుంటారు. మనకంటే మనం కూర్చోము. నిల్చుంటా ఉంటాము, సైడ్‌గా ఉంటాము. చైర్స్ కావాలి అలా ఉంటుందన్నమాట. సో, ఆ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల ఏమవుతుందో మన బాడీలో రెక్టల్ మజిల్స్ అని ఉంటాయన్నమాట. ఆ మజిల్స్ అలైన్‌మెంట్ అయ్యి కాంట్రాక్ట్ అవ్వటం వల్ల మోషన్ ఫ్రీగా వెళ్ళిపోవాలి. సో, ఎవరైతే ఎర్లీ మార్నింగ్‌లో మన నేచర్ కాల్స్ బ్రష్ చేయగానే నేచర్ కాల్ వెళ్తారో ఆ రోజున మనకి ఫ్రీ అయిపోద్ది. పారాసింపాటిక్ కంట్రోల్ బావుంటుంది. మన బ్రెయిన్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫ్రెష్‌గా వెళ్ళిపోద్దన్నమాట. ఎవరైతే లేదో చిరాకుగా ఉండటము, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావటము, అదంతా కూడా మన వర్క్‌లో కూడా ఎఫెక్ట్ అవ్వటము, చదువులో ఎఫెక్ట్, స్కాలర్‌స్టిక్ ఎబిలిటీ ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది థర్డ్ పిల్లర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అది కూడా అవ్వట్లేదు వీటికి కూడా మన పద్ధతిలో ఫాలో అయినాడంటే మెడిసిన్స్ ఉంటాయన్నమాట. కొన్ని సిరప్‌లు ఉంటాయి. లాక్సేటివ్స్ అంటామన్నమాట. దాంట్లో వెరైటీస్ ఉంటాయి. అలాగని ఫైబర్‌తో వచ్చిన కొన్ని పదార్థాలు ఉన్న మెడిసిన్స్ ఉంటాయన్నమాట. పౌడర్స్. అవన్నీ రీకాన్స్టిట్యూట్ చేసుకొని కాన్‌స్టిపేషన్ అనేది వాడుకోవాలన్నమాట. దిస్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఈ కాన్‌స్టిపేషన్‌తో పాటు అసోసియేషన్ అంటే బ్లాడర్ బౌల్ డిస్‌ఫంక్షన్ అని చెప్పి చూస్తున్నాం చాలా మంది పిల్లల్లో. నా దగ్గరికి వచ్చేవాళ్ళు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో వస్తుంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇప్పుడు. అది రావటం వల్ల తెలియకుండా కిడ్నీ డ్యామేజ్ అయిపోతున్న కేసెస్ కూడా చూస్తున్నాం అన్నమాట. జస్ట్ ఏదో ఫీవర్ వస్తా ఉండిద్ది. ఎక్కడో మామూలు ఫీవర్‌లా ట్రీట్ చేస్తా ఉంటారు. డయాగ్నోస్ అవ్వదు. లేకపోతే యూరిన్ వెళ్తేప్పుడు ఎక్కువ సార్లు వెళ్ళటం గానీ, లేకపోతే చుక్కలు చుక్కలు పడిపోవటం గానీ, యూరిన్ ఆపేసుకుంటా ఉంటారు. ఎందుకంటే టాయిలెట్ సరిగ్గా లేకపోవటం. సో కాల్డ్ రెప్యూటెడ్ స్కూల్స్ ఇప్పుడు గుంటూరులో అయినా, విజయవాడలో ఎక్కడ చూసినా కూడా టాయిలెట్స్ మంచిగా ఉండవు. స్మెల్ వస్తా ఉన్నాయి అని చెప్పి ఎక్కువ మందికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటది. నంబర్స్ తక్కువ ఉండటం వల్ల గానీ పిల్లలు వెళ్ళలేకపోవటము. కొన్నిసార్లు ఏంటే టీచర్స్ కూడా పంపించట్లేదు అని చెప్తున్నారు కంప్లెయింట్స్ రీసెంట్‌లీ. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ కాన్‌స్టిపేషన్ రావటానికి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావటానికి. ఇలా సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అవుతుంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని మనం జనరల్ మెజర్స్ చేస్తేనే ఇంటిది మనం చేసి 75%. 25% మీ లోకల్ పీడియాట్రిషియన్ గానీ, జనరల్ మెడిసిన్ గానీ ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. మెడిసిన్స్‌తో చేసేది. 75% బిహేవియరల్ మేనేజ్‌మెంట్, ఈ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేస్తాం అన్నమాట. ఓకే. సరే అండి. చిన్న పిల్లలు టూత్ పేస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు? యూజువల్లీ అంటే టీత్ వచ్చేది మనకి 6 months to 1 year వస్తాయన్నమాట. ఇప్పుడు చాలా మంది మీ స్పీచ్ ఎలా డిలే అవుతుందో టీత్ కూడా డిలే అవుతున్నాయి. 50% ఆఫ్ పీపుల్ 1 year దాకా మన టీతే చూడట్లేదన్నమాట. అది ఎందుకు అంటే మనం ఇచ్చే డైట్ వల్ల గానీ, ఆ పాలలో సరిగ్గా కాల్షియం అనేది మదర్ ఇప్పుడు మిల్క్ ఇస్తున్నారు. మదర్ కాల్షియం సప్లిమెంట్ తీసుకోకపోతే ఆ బేబీకి కాల్షియం అనేది రాదన్నమాట. సో, బేబీస్ కూడా ఏంటి మనం విటమిన్ డి3 అనే సప్లిమెంట్స్ వాడుతా ఉంటాం. ఇవన్నీ లేవటం బోన్ గ్రోత్ ఎలా ఉంటుందో టీత్ కూడా మన కాల్షియం వాడుతూ, ఫాస్ఫేట్ వాడుతూ కాంటోనెంట్సే కాబట్టి టీత్ డిలే అనేది చాలా జరుగుతుందన్నమాట. ఒకసారి టీత్ రావటం స్టార్ట్ అయింది అంటే 1 year అబోవ్ స్టార్ట్ అయింది జస్ట్ మనం ఏంటి మన ఫింగర్‌తో బ్రషింగ్ స్టార్ట్ చేయొచ్చు. మామూలు వాటర్‌తో గానీ అలా అన్నమాట. 2 years అలా దాటిన తర్వాత మనం బ్రష్ అనేది వాడొచ్చన్నమాట. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రషెస్ ఉంటాయి కాబట్టి కస్పున్నాయి. దాంతో టూత్ పేస్ట్ కూడా కొంచెం ఫ్లోరైడ్ కంటెంట్ ఉండాలి. ఆ పీపీఎం కంటెంట్ 16 అలా ఉంటుందన్నమాట. అది చూసుకొని దాన్ని బట్టి ఆ పీపీఎం ఉన్న బేబీస్‌కున్న పిల్లలు కొన్ని టూత్ పేస్ట్ ఉంటది 2 years వాళ్ళకి. అప్పటి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. అది. ఓకే. జస్ట్ పీ సైజ్ అన్నమాట. మొత్తం వేయకుండా స్మాల్ పీ సైజ్ అమౌంట్ జస్ట్ అలా బ్రష్ మీద వేసి జస్ట్ 1 minute అలా చేస్తే సరిపోతుంది. అది. సార్ చిన్న పిల్లలకి ఎలాంటి టూత్ పేస్టులు వాడొచ్చు సార్?
బేబీస్ స్పెషల్ టూత్ పేస్ట్ ఉంటాయండి పిల్లలకి. 2 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫ్లోరైడ్ కంటైన్ టూత్ పేస్ట్ ఉంటాయి. అవి వాడాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం వాడుతున్న డాబర్ రెడ్ ఇట్లాంటివి. అలాంటివి కాదండి. పిల్లలకి ఓకే. సెపరేట్‌గా ఉంటాయి. 2-6 ఇయర్స్ వేరుగా ఉంటుంది. ఓకే. వన్స్ బేబీ క్రాసెస్ 6 ఇయర్స్ దాటితే పిల్లలు హ్మ్. అప్పుడు మనం వాడినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. ఓకే. అది. అది కూడా మనకి కలర్ కోడెడ్ ఉంటుంది. ఆ కలర్ కోడెడ్ కూడా చూసుకోవాలి. ఓకే. గ్రీన్ అని చెప్పి, బ్లూ అని చెప్పి, బ్లాక్ అని మీరు టిప్ మీద చూస్తే టూత్ పేస్ట్ వెనక ఆ! కలర్ కోడెడ్ ఉంటుందన్నమాట. ఓకే. గ్రీన్ అంటే మోస్ట్‌లీ కొంచెం తక్కువ కంటెంట్ ఉందన్నమాట. కొంచెం నేచర్‌గా దగ్గరగా ఉన్నట్టు. ఓకే. బ్లూ అంటే మీడియం అన్నమాట. రెడ్ ఉందంటే ఇట్స్ టాక్సిక్. అది కూడా చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఓకే. అది ఇంపార్టెంట్. అంటే వెజ్, నాన్ వెజ్ టైపా సార్? ఆర్ ఎల్స్ వాట్ ఈస్ ద మెటీరియల్ దే ఆర్ యూజింగ్ అంటే దాని ప్రిజర్వేటివ్స్ అవి వాడుతుంటారు కదా. హ్మ్. ఆ వాటితో పాటుగా మనం వాడే కాల్షియం సిలికేట్ అన్ని వాటితో పాటుగా వాడే కంటెంట్ని బట్టి కలర్ కోడింగ్ ఇస్తారు టూత్ పేస్ట్ వాళ్ళు కంపెనీస్. గ్రీన్‌ది ఎక్కువ యూజ్ చేయాలండి. గ్రీన్ యూజ్ చేయాలి. అది. ఓకే. చిన్న పిల్లలకి సాలిడ్ ఫుడ్స్ ఎప్పుడు ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేయాలి సార్? సో ఫస్ట్ 6 మంత్స్ని మనం మదర్ ఫీడ్స్ ఇవ్వమని చెప్తాం. ఎక్స్క్లూజివ్ మదర్ ఫీడింగ్ చెప్తాం బేబీ పుట్టిన దగ్గర నుంచి. ఇన్ కేస్ కొంతమంది అవైలబుల్ సర్కమ్స్టాన్సెస్లో మదర్ ఫీడింగ్ లేనప్పుడు ఫార్ములా ఫీడ్స్ వాడతారన్నమాట. సో మనం అన్నప్రాసన ఎప్పుడు చేస్తాము? 6 నెలల్లో చేస్తాం. ఎందుకు చేస్తాము? సైంటిఫిక్ రీజన్ ఫర్ ఇట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎప్పుడో తెలియక ముందే మనకు రీసెర్చ్ అవ్వకముందే మన పెద్దవాళ్ళు చెప్పారన్నమాట. సో గట్ మెచ్యూరిటీ అంటాం అనమాట. మన గట్ మెచ్యూరిటీ వచ్చి మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటాయి. మన పొట్టలో కానీ అక్కడ మన బాడీ అంతా బ్యాక్టీరియా ఉంటాయి. అబౌట్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా గ్రో అనేది చాలా కామన్గా ఆ 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అందుకే మనకి 5వ నెల 6వ రోజు అని చెప్పి కాన్సెప్ట్ ఉందన్నమాట. సో 6 నెలల నుంచి మనం ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. వీనింగ్ ఫుడ్స్ అంటాం అన్నమాట. ఆర్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం మన భాషలో అయితే అనమాట. ఆ ఫుడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వి స్టార్ట్ విత్ సాఫ్ట్ డైట్ స్టార్ట్ చేస్తాం. అంటే మనం ఉగ్గిలాగా చేస్తాం ఇంట్లో. మనం బాయిల్డ్ రైస్ పెట్టుకొని కొంచెం పచ్చిపప్పు కానీ కందిపప్పు కానీ వేసి బాగా బాయిల్ చేసి మెత్తగా చేసి చేస్తాం అనమాట. సో దాంతో ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. అది దాంతోపాటుగా సిప్స్ ఆఫ్ వాటర్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 6th మంత్. ఓకే. సరే అండి. పిల్లలు బాగా నడవటానికి చిన్నప్పటి నుంచే వాకర్స్ కొని ఇస్తున్నారు కదా! సో అది వాడటం కరెక్టేనా? కంపల్సరీ బ్యాన్ చేశారండి యూఎస్లో అయితే. కానీ ఇండియాలో అయితే మనకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. మనకు అందరూ తెలిసిందే. సో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం అయితే వాకర్స్ ఆర్ బ్యాన్ కంపల్సరీ. ఇప్పుడు 6 మంత్స్ నుంచి చాలా మంది తెలియక వేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మన పనులు మనం చేసుకోవచ్చు అన్నట్టుగా అనమాట. దానివల్ల ఏమవుతుంటే బోలెక్స్ వచ్చేస్తాయి. బాడీ అంతా గ్రో అప్పుడే ఏజ్ అనమాట. బేబీ ఇంకా మనకి కూర్చునే స్టేజ్లో ఉన్నాడు. ఇంకా పాకటం కూడా రాలేదు 6 మంత్స్ అంటే. దానివల్ల ఈ ఇబ్బందులు వస్తాయి అనమాట. పాకి బేబీ చిన్నగా తనకు తానుగా తర్వాత తనకు తానుగా కూర్చొని లేవాలి. లేచి తను సపోర్టింగ్ అంట సిట్ విత్ సపోర్ట్, స్టాండ్ విత్ సపోర్ట్ అంటామట. అలా వస్తే బాడీ స్ట్రెంత్ అనేది కరెక్ట్గా అలైన్మెంట్ అయ్యి ఆ కింద కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు బోన్స్ అనేది స్ట్రెంత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ముందే మనం నిల్చోబెట్టడం వల్ల ఈ బాడీ స్ట్రెంత్ అంతా బోన్స్ వాటిపై పడిపోతుంది. ఫీమర్ అలా ఉంటాం కదా, లాంగ్ బోన్స్ ఉంటాయి. సో దానివల్ల ఇలా బోలెక్స్ బొంగు కాళ్ళు అంటాం మనం. కామన్ గా చూసేవాళ్ళం అంతమంది ఫ్లోరైడ్ వల్ల అలా వచ్చేదన్నమాట. కామన్ చూసే అవకాశం మళ్ళీ చాలా కేసెస్ చూస్తున్నాం అనమాట. అందుకని బెటర్ టు అవాయిడ్ వాకర్స్ అనమాట. ఓన్లీ అంటే 1 year అలా వచ్చాక నడవటం ఎప్పుడు స్టార్ట్ అయిద్దో మనం 3 చక్రాలు ఉంటుంది కదా నెట్టుకునేది, అది వాడుకోవచ్చు. అది ఏదన్నా ఫ్యామిలీలో కొత్తగా ఒక బాబు పుట్టింది లేదా ఒక బేబీ పుట్టింది అంటే చాలా మంది రిలేటివ్స్ వస్తారు. అందరూ ఎత్తుకొని చూస్తూ ఉంటారు, ముద్దులు పెడతా ఉంటారు. నేను విన్న న్యూస్ ఏంటంటే సార్, అమెరికాలో ఒక బేబీకి కన్ను తీసేయాల్సి వచ్చింది అని ఒక తల్లి ఎవరో కిస్ చేస్తే. సో అసలు కామన్ జరిగే ప్రాబ్లం అదేనండి. ఏమంటే వస్తుంటారు, కిస్ చేస్తుంటారు, పట్టుకుంటూ ఉంటారు. కాళ్ళకి చేతులకి మన గోళ్ళలో కానీ మన ఓరల్ క్యావిటీ అంట. ఓరల్ క్యావిటీలో చాలా టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్ కానీ పారాసైట్స్ ఉంటాయి అనమాట. అలా కిస్ చేయటం వల్ల ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్. బేబీ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉండదు. ఓన్లీ మదర్ ఏ ఫీడింగ్ ఇస్తుందో దాని బేబీ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనం ఉంటే బాడీ కొన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా బేబీకి అటాచ్ చేస్తున్నాం. బేబీకి రోగనిరోధక శక్తి లేదు కాబట్టి ఈజీగా క్యాచ్ చేస్తారు. అది ఇమ్యూనో సప్రెసర్. బరువు తక్కువ బేబీస్ కానీ నెల ముందు పుట్టిన బేబీస్ కదా సీరియస్నెస్ చాలా ఉంటుందన్నమాట. సో బెటర్ మనం హ్యాండ్ వాష్ అది చేసుకొని బేబీని టచ్ చేయాలి. వీళ్ళంతా టచ్ చేయకుండా ఉంటే బెటర్. ఓన్లీ 1 or 2 people షుడ్ హ్యాండిల్ అన్నమాట. నా దగ్గరకు వచ్చి నేను అదే చెప్తాను. ఇప్పుడు సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, వాళ్ళకు ఆతృత ఉంటుంది అన్నమాట. రోజు ముద్దులు పెట్టేసి అలా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడ నుంచి అన్ని ఇన్ఫెక్షన్స్ క్యారీ చేసి ఈ బేబీస్కి ఇస్తుంటారు అనమాట. దాని సఫర్ అయిన బేబీస్ చాలా మంది ఉన్నారన్నమాట, సీరియస్ ఇన్ఫెక్షన్లు వచ్చి. అందుకని బెటర్ టు అవాయిడ్ అనమాట. సార్, చిన్న పిల్లలకి ఏమైనా అయిన వెంటనే తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ వచ్చి ఏవేవో చేసేస్తూ ఉంటారు సార్. సో వాటిల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అంటూ ఉంటారు పీడియాట్రిక్స్ డాక్టర్స్ చాలా మంది. అసలు ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి సార్?
మెయిన్ నాటు పద్ధతులు ఉంటాయండి. చేయగానే ఫస్ట్ రాగానే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు మన జాండీస్ రాగానే ఏం చేస్తుంటారు, అంతకుముందు ఇంటూరుకి వెళ్ళిపోతారు. ఇంటూరుకి వెళ్ళిపోయి కాల్చడం కానీ బ్యాండింగ్ అంటాం అనమాట. కావున చాలా మంది ఇప్పుడు చేతులు చూస్తే కూడా బ్యాండింగ్ లాగా ఇలా రౌండ్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదొక కామన్ మిస్టేక్ అనమాట. ఓకే. అది అపోహ అనమాట. దానివల్ల మనం ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం. అది ఇన్ఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయిన పిల్లలు కూడా ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. మనకి జాండీస్ అంటే మనం తినే ఆహార పద్ధతుల వల్ల కానీ, లేకపోతే వైరస్ కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వస్తుంటాయి అనమాట. మోస్ట్లీ వచ్చేది ఆ కాంటాక్ట్ ద్వారా, వాళ్ళు మోస్ట్ కామన్ ఫుడ్ కంటామినేట్ డిసీజ్ వల్ల వచ్చేదన్నమాట. ఇప్పుడు దానివల్ల వచ్చేదాన్ని మనం ఏం చేసుకోవాలి, ప్రాపర్గా మనం వైరస్ బ్యాక్టీరియాని చూసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఉంటుందన్నమాట. కానీ వాటి వల్ల వస్తుంది తగ్గుతుందా అంటే మన నమ్మకం మీద ఆధారపడేది, శాస్త్రీయత ఏమనేది లేదనమాట. అది ఇంకొకటి వచ్చేసరికి కాటుకలు ఎక్కువ పెడుతుంటారు. ఇప్పుడు పిల్లలు చాలా మంది తీసుకొస్తుంటారు, ఫుల్ కళ్ళ నిండా కాటుకలు పెట్టేసుకుని అమ్మవారిలా తయారు చేసుకొని తీసుకొస్తుంటారు. బాయ్ అయినా గర్ల్ అయినా కూడా అనమాట. మేము చూడగానే చెప్పేది అంటే బొగ్గను చొక్కలా పెట్టుకొని దిష్టి అనుకుంటే, లేకపోతే పైన ఒకటి పెట్టుకొని చెప్తాం అనమాట. దీనివల్ల ఏమో కెమికల్స్ అందరూ తెలుసు. కాటుకలు ఒకప్పుడు మన ఇంట్లో అంతా అన్ని చేసుకునే మెటీరియల్స్ చేసుకునే కాబట్టి అంత టాక్సిటీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అంతా కెమికల్సే. దాంట్లో ఏమంటే లెడ్ కంటెంట్ ఉంటుంది అనమాట. లెడ్ ఎంత దేని చేస్తే మన అందరూ తెలుసు అనమాట. దానివల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయింది. సైలెంట్ ఇట్స్ లైక్ సైలెంట్ కిల్లర్ లాగా అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కళ్ళల్లో అంత కాటుకు పెట్టుకొని అవాయిడ్ చేసుకోవాలి. జస్ట్ ఫేస్ మీద కొంచెం చుక్కలాగా అలా పెట్టి దిష్టి చుక్కలాగా పెట్టుకుంటే ఓకే అనమాట. అది ఇంకొకటి వచ్చేసరికి బొడ్డుకి ఏది పడితే మట్టి రాయటము, ఇవన్నీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయండి. ఒకప్పుడు 10 years బ్యాక్ చాలా కామన్గా చూసేవాళ్ళం అనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అయిపోయి, ఎందుకంటే మన బొడ్డు అనేది అంబ్లికల్ కార్డ్ అంటాం అనమాట. లైక్ బ్లడ్ వెజిల్. మదర్ లోపల ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి కావాల్సిన న్యూట్రియంట్ సప్లై చేసే ఛానల్ అంతా అదే అనమాట. బ్లడ్ ద్వారా సప్లై చేస్తుంది. మాయ ఉండేది ప్లసెంట్ అనేది సప్లై చేస్తామంట. తీసిన తర్వాత చిన్నగా అదే 5 yearsకో 6 daysకో హీల్ అయిపోయి ఊడిపోద్ది అనమాట. తర్వాత లోపల రికవర్ అవ్వడం ఇంకో 2-3 రోజులు పట్టింది. ఈ లోపల కొంచెం చూడగానే డిశ్చార్జ్ లాగా అనిపించగానే మట్టి రాయటం ఇవన్నీ ఉంటాయి అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతా ఇన్ఫెక్ట్ అయిపోవటము, ఆ బ్లడ్లో స్ట్రీమ్లోకి వెళ్ళిపోవటము, మేబీ సీరియస్ అయిన కండిషన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇలాంటివన్నీ చేయకుండా జస్ట్ డిశ్చార్జ్ లాగా ఏమైనా ఉంటే మామూలుగా ఆయింట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, యాంటీబయాటిక్. ఇవి కామన్ ప్రాబ్లమ్స్ చూసేది అనమాట మనం చూడండి. సాంబ్రాన్ని కూడా పెడుతూ ఉంటారు సార్. సాంబ్రాన్ మీ అందరికి తెలిసిందే. అదేంటి, ఒకటి ఇది రెస్పిరేటరీ పొల్యూటెంట్ అనమాట. దానివల్ల దట్టంగా ఒక ఏరియాలో ఉండటం వల్ల ఆ బేబీ ఇన్హేల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇన్హేల్ చేయటం వల్ల లంగ్స్ అనేది సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు కాబట్టి లంగ్స్ బ్లాక్ అయిపోవటము, దాని నిమోనియా రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో బెటర్ ఈస్ అన్ని అవాయిడ్ చేయటం బెటర్. ఇలాంటివి కూడా అన్ని మనం మామూలు పద్ధతిలో చిన్నగా ఏదో చేసుకుంటూ ఉంటాము. మంచిగా క్రీమ్ రాసుకోవటము, లేకపోతే ఆయిల్ రాయటం. ఇంకా బెస్ట్ ఏంటంటే క్రీమ్ కోసం వద్దని చెప్తాం మేమైతే మా దగ్గర వచ్చే బేబీస్కి. కొబ్బరి నూనె ఉంది మనకి, జస్ట్ గానుగతో చేసిన కొబ్బరి నూనె, ప్యూర్ ఆయిల్ అనమాట. దాన్ని ఒక స్నానం చేయడానికి 1 hour ముందు అప్లై చేయండి. అప్లై చేయటం వల్ల మన బాడీలో వెయిట్ గెయిన్ కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. బికాస్ కొబ్బరి ఆయిల్కి ఉన్న కెపాసిటీ అంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. దే హావ్ ద కెపాసిటీ ఉంటుంది. ఏంటి అంటే లోపల బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి అనమాట. అబ్జార్బ్ అవటం వల్ల వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట బేబీస్, తక్కువ బరువు ఉన్న పిల్లలకి. ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అని చెప్పి, లేకపోతే వేరే ఆయిల్స్ కూడా అంత యూజ్ ఏం అవసరం లేదు. మాయిశ్చరైజర్ కూడా బేబీ డ్రై స్కిన్ ఉంటే మాత్రం కంపల్సరీగా వాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే బేబీ న్యాచురల్గా వదిలేస్తే వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉన్నా కూడా ఆ టెండెన్సీ డెవలప్ అయింది అనమాట. ఇంకోటి ఏంటంటే టైట్ క్లాత్స్ వేసేస్తూ ఉంటారు. టెరికాటన్ క్లాత్స్ వేయటం కానీ, లేకపోతే కాటన్ కాకుండా మన జుబ్బాలంట అవి కాటన్గా ఫ్రీగా ఉంటాయి కాబట్టి అవి పర్లేదు. పుట్టగానే 2వ రోజు 3వ రోజు బట్టలు వేసేస్తుంటారు. అలా కూడా వేయకూడదు అనమాట. ఎప్పుడైనా సరే 1 year దాకా మన కొత్త బట్టలు అని కూడా వాష్ చేయాలి. అన్ని కెమికల్స్ రిన్స్ అయ్యి అలా వచ్చి ఉంటాయి కాబట్టి రియాక్షన్స్ వస్తాయి మన బేబీ స్కిన్ మీద. చాలా కామన్ ర్యాష్లు చూస్తుంటాం అనమాట, దానివల్ల కారణం వల్ల అనమాట. సో కంపల్సరీగా క్లాత్స్ అన్ని వాష్ చేయాలి బేబీస్కి వేసేది. అట్లీస్ట్ 6 months to 1 year వాష్ చేసి అప్పుడు వేయాలన్నమాట. కొంచెం ఫ్రీగా ఉన్న క్లాత్స్ వేసుకోవాలి. ఇంకోటి బేబీని అలా కవర్ చేయకుండా వదిలేయటము, లేదా టైట్గా 2 layers 3 layers వేస్తూ ఉంటారు. దానిలో బేబీ ఎక్కువ వేడన్నా అవుతూ ఉంటుంది, చల్లగా అవుతూ ఉంటుంది. చిన్న బేబీస్ less than 1 month అంటే టెంపరేచర్ రెగ్యులేషన్ అది ఉండదు వాళ్ళకి. సో బేబీ టెంపరేచర్ మనం చెక్ చేసుకుంటా రెగ్యులర్గా 96-98 వద్ద మెయింటైన్ చేసుకుంటా సింగిల్ లేయర్ వేయాలా డబుల్ లేయర్లా కవర్ చేసి నీట్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఓకే సార్. అండ్ రీసెంట్గా ఓఆర్ఎస్ మీద చాలా నాలెడ్జ్ అయితే వచ్చేసింది బ్యాన్ అయిన తర్వాత దగ్గర నుంచి. సో ఒక పర్సన్ ఓఆర్ఎస్ బాటిల్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏమేమి చూసుకోవాలి సార్? ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అంటామండి. సో మనకి ఎప్పుడు వాడాలి మనం?
మనకి డయేరియా కానీ మోషన్స్ అవుతా ఉండి డీహైడ్రేషన్ వెళ్తా ఉంటే ఎలక్ట్రాల్ కామన్గా మనకు తెలిసిన పేరు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎలక్ట్రాల్ అనమాట. చాలా బ్రాండ్స్ వచ్చాయి ఇప్పుడు, కాదు స్టాండర్డ్ నేమ్ ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్ అనమాట. ఓఆర్ రియల్ రీహైడ్రేషన్ సాల్ట్. సో దాంట్లో కూడా మన కంపోజిషన్ మనం వాడాల్సింది అంటే WHO ఓఆర్ఎస్ అని అన్నమాట. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికంగా చెప్పింది ఈ ఓఆర్ఎస్ లో ఈ కంటెంట్ ఉండాలి, సోడియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, క్లోరైడ్ ఎంత ఉండాలి, గ్లూకోజ్ ఎంత ఉండాలి, 245 మిల్లీమోల్స్ అనేది ఉండాలి స్టాండర్డ్ అనమాట. దాన్ని బట్టి 75, 25, 45 కంపోజిషన్ ఉంటుంది అనమాట. సోడియం అంతా ఇదంతా అని చెప్పి అది కంపల్సరీ ఫిట్ అయ్యే 245 మిల్లీ ఆస్మోల్స్ ఉన్న సొల్యూషన్ ని మనం ఓఆర్ఎస్ అంటాం అనమాట. ఇప్పుడు బయట మార్కెట్లో మీరు చూస్తే ఓఆర్ఎస్ ఎల్ కామన్ మనందరికి తెలిసిందనమాట. అలాగే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, లెబల్ అని చెప్పి అలా అని చెప్పి అనమాట. ఇవన్నీ ఏంటంటే చాలా ఎక్కువ సోడియం ఉంటాయి అనమాట. అవన్నీ వాడటం వల్ల ఏదో మీకు అనిపిస్తుంది అనమాట జస్ట్ డిహైడ్రేషన్ తగ్గినట్టుగా, కానీ సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది మన బాడీలో, ఇంకా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటాము అవసరం దానికన్నా కూడా. బాడీ వాటర్లో ఎక్కువ అయిపోయింది బ్రెయిన్కి వెళ్ళిపోద్ది అనమాట. దానిలో ఫిట్స్ వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. రీసెర్చ్ చూస్తే మనకి పేపర్స్ కూడా ఉన్నాయి అన్నమాట, లిటరేచర్ పేపర్స్. బంగ్లాదేశ్లో కానీ మన వెస్ట్ బెంగాల్ సైడ్ కానీ చాలా కేసుల ఫిట్స్ వచ్చి బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. పాంటే మైలేషన్ సిండ్రోమ్ అని చెప్పి అలా చాలా రకాలు ఉన్నాయి అనమాట, ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా. సో అందుకని WHO ఓఆర్ఎస్ అనేది వాడాలి. అది కూడా ఇండికేషన్ ఉంటేనే వాడాలి. మన కూల్ డ్రింక్స్ లాగా వచ్చి తీసుకొని వాడటం కూడా ఉండదు అనమాట. కూల్ డ్రింక్స్ కూడా అంతే, వాటిలో కంటెంట్ మన ఫాస్ఫరస్ ఇవన్నీ కంటెంట్స్ షుగర్ కంటెంట్ ఉండటం వల్ల డిహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అండ్ ఓఆర్ఎస్ఎల్ లైక్ ఎనర్జీ డ్రింక్స్. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేనరిక వివాహాలు ప్రీవియస్ జనరేషన్లో బాగా జరిగాయి. అండ్ ఈ మధ్య గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరూ కూడా మేనరిక వివాహాలు అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు, దానివల్ల పిల్లలకి ఇబ్బందులు వస్తుంది అని. సో యాజ్ ఎ పీడియాట్రిషియన్ గా మీరు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది చెప్తారా సార్? మ్యానరిక్లో కూడా రకాలు ఉంటాయండి. సెకండ్ డిగ్రీ అని చెప్పి, థర్డ్ డిగ్రీ అని చెప్పి ఉంటాయి అన్నమాట. సెకండ్ డిగ్రీ అంటే ఇప్పుడు మన మేనమామ ఉన్నాడు, మేనమామ వాళ్ళ అక్కో చెల్లో ఉంటుంది, వాళ్ళ కొడుకునో కూతురునో చేసుకుంటారు అన్నమాట, కూతురుని చేసుకుంటారు. అది సెకండ్ డిగ్రీ అంటాం, అంటే బాగా క్లోజ్ అనమాట. థర్డ్ డిగ్రీ అంటే బావ కానీ మరదలు కానీ అలా చేసుకునేది థర్డ్ డిగ్రీ అంటాం. సో ఆ రిస్క్ బట్టి కొంతమంది కొండ పెళ్ళిళ్ళు అని చెప్పి చేస్తుంటారు, జనరేషన్స్ అనమాట, ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్ జనరేషన్. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ జీన్స్ ఏమున్నాయో అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో డిఫెక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న జీన్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళలో ఈ మ్యానరికాల వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల కొన్ని కామన్ డిసీజెస్ కూడా 10 to 25% రిస్క్ అనేది ఉంటుంది, ప్రతి జనరేషన్ ఉండే అవకాశం ఉందన్నమాట. యూజువల్లీ వీళ్ళందరికీ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఇంక తప్పదు కంపల్సరీ ఉన్నప్పుడు మనం అప్పుడు జెనెటిక్ మ్యానిపులేషన్ చేసుకోవాలన్నమాట. జెనెటిక్ టెస్ట్ చేసుకుని ముందు, పెళ్లి చేసుకునే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు సైన్స్ ఇంప్రూవ్ అయింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ అనమాట. జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే దాన్ని బట్టి కంటిన్యూ చేయాలా, అవాయిడ్ చేయాలా చూడొచ్చు అనమాట. రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు కాల్ చేశారనమాట, ఇలానే ఒక బేబీకి అంటే రెటినోపతియా ప్రిమెచ్యూరిటీ ఉందనమాట, రెటినోబ్లాస్టోమా అనే కండిషన్. రెటినోబ్లాస్టోమా అంటే లైక్ క్యాన్సర్ ఇన్ ద రెటినా అనమాట, అది ఉందనమాట. ఇది ముందు జనరేషన్లో ఒక అమ్మాయిని అబ్బాయిని చేసుకోవాలనుకున్నారు, వాళ్ళ అన్నయ్యకి ఉంది ప్రాబ్లం. సో ఈ బేబీకి రిస్క్ ఏమైనా ఉందా అని చెప్పి ప్రాబ్లం చేశారు. నేను చెప్పిన అదే మాట, ముందు జెనెటిక్ అంతగా డౌట్ ఉండి జెనెటిక్ టెస్ట్ చేయించుకోండి. 10 to 15% రిస్క్ ఉంది, ఇప్పుడు సిబ్లింగ్స్లో ఉన్న వచ్చే రిస్క్ ఉంది, ముందు తరాల్లో ఉన్న రిస్క్ కానీ ఉంటుంది అన్నమాట. దీనిలో టైప్స్ ఉంటాయి మళ్ళీ, ఆటోజోమల్ రెసెసివ్ అని చెప్పి, ఆటోజోమల్ డామినెంట్ అని చెప్పి, ఎక్స్ లింక్డ్ అంటే అబ్బాయిల నుంచి అబ్బాయిలకు ప్రెజెంట్ అయ్యాయి, ఇలా ఉంటాయి అనమాట. అమ్మాయి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఓన్లీ అబ్బాయిలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దే ఆర్ ఎక్స్ లింక్డ్ అనమాట. ఆటోజోమల్ రెసెసివ్ అంటే 25% రిస్క్ ఉంటుంది. ఆటోజోమల్ డామినెంట్ డిసీజెస్ అంటే కొన్ని డిసీజెస్లో 50% రిస్క్ ఉంటుంది అన్నమాట. రీసెంట్గా మీరు చూసారు, లోకేష్ గారు హెల్ప్ చేశారు SMA డిసీజన్కి 19 crores ఉన్న మంది తప్పించారని చెప్పి, దట్ ఈస్ ఆటోజోమల్ రెసెసివ్ అనమాట. సో అలా వచ్చే ఒక 25% రిస్క్ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ టు జనరేషన్ ప్రెగ్నెన్సీకి రిస్క్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇలాంటి మనం సైన్స్ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఏమైనా డౌట్ ఉంది అంటే ఒక 10,000 రూపాయలు పెట్టగలిగితే జెనెటిక్ టెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో హోల్ ఎగ్జామ్ సీక్వెన్స్ మొత్తం ఉన్న జీన్స్ అని సీక్వెన్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా మనకి ఇప్పుడు జియోలో వచ్చేస్తున్నారు, కమింగ్ టు ద మార్కెట్. మోస్ట్లీ 2,500 రూపీస్లో మొత్తం అయిపోద్ది జెనెటిక్ టెస్ట్ 1 to 2 yearsలో. సో ఇండియాలో మొబైల్ టెక్నాలజీ ఎలా చీప్ అయిందో ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ చేయగలిగితే ఇండియా మొత్తం మన DNA అసలు ఏ ప్రాబ్లమ్స్ అని ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు. పెళ్లికి మనం గోత్రాలు ఎలా చూసుకుని 7 తరాలు ఎలా చూసుకుంటామో ఆ సైన్స్ ఎలా ఇంపార్టెంటో ఇది కూడా అలా ఇంపార్టెంట్ అయింది అన్నమాట. ఇది మ్యాండేట్ గా చేయగలిగితే చాలా డిసీజెస్ మనం ఈ జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అనమాట. సార్ ఇప్పుడు మనకి రైనీ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఒక పిల్లోడికి టైఫాయిడ్ వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, మలేరియా వచ్చిందా, లేదా నార్మల్ వైరల్ ఫీవర్ వచ్చిందా అనేది ఎలా కనుక్కోవాలి?
సో ఇవన్నీ మాన్సూన్ రిలేటెడ్ డిసీజెస్ అంటాం అనమాట. నేను మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానిలో రెయిన్ వస్తుంది. రెయిన్ వస్తూ ఉంటే దాంతో కూడా అప్పుడప్పుడు ఎండ కూడా వస్తుంది. సో వాతావరణం మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ చూసేస్తే మనకి ఎల్లినో ఎఫెక్ట్ చాలా ఉంది. దానివల్ల వేరియబిలిటీ ఇన్ ద టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. ఈజో మన బాడీ సెన్సిబిలిటీ అనేది ఒక 10 degrees వరకు మెయింటైన్ చేయగలరు. మార్నింగ్ టెంపరేచర్, ఈవినింగ్ టెంపరేచర్కి 20 degrees ఉంది, ఒకరోజు 40 degrees ఉందంటే మన బాడీ తట్టుకునే కెపాసిటీ ఉండదు. మన రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీలో చాలా తేడాలు వస్తాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు మనం కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ జరుగుతూ ఉంటుంది. మనం తాగే వాటర్ కానీ ఫుడ్ కానీ తేడా రావచ్చు. ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా డిసీజెస్ వస్తాయి అనమాట. కామన్గా చూసే వీటిలో చూసుకుంటే ప్రజెంటేషన్ కొన్ని కామన్గా ఉంటాయి. అన్ని ఫీవర్తోనే వస్తాయి, కానీ ఫీవర్తో కూడా అసోసియేషన్ కంప్లైంట్స్ ఏమున్నాయి అది ఇంపార్టెంట్ అనమాట. ఫీవర్తో ఓన్లీ వామిటింగ్, లూజ్ మోషన్ ఉందంటే వాటర్ బాండ్ డిసీజ్ అవ్వచ్చు. అది టైఫాయిడ్ అవ్వచ్చు, లేకపోతే డెంగీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కొన్నిసార్లు. లేకపోతే వెక్టర్ బాండ్ డిసీజెస్, ఇప్పుడు మస్కిటోస్ కానీ, ఈ చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, డెంగీ కానీ వస్తాయి అన్నమాట. అది అలా ప్రెసెంట్ ఇప్పుడు డెంగీ తీసుకున్నారు అనుకోండి, కామన్ డిసీజ్ అనమాట. ఎవ్రీ మన డెంగ్యూ కేసులు వస్తాయని చూస్తూనే ఉంటాం. మలేరియా చాలా వరకు మన ఏరియాలో తగ్గింది. ఓన్లీ ఏజెన్సీ ఏరియా, ఈ ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి, ఆ పైకి వెళ్ళే ఏరియాస్, అరకు ఇలాంటి ఏరియాస్లో మలేరియా ఎక్కువ ఉందన్నమాట. మన ఏరియాలో కామన్ చూసేదంటే డెంగీ అర్బన్ ఏరియాస్లో, గుంటూరులో చూసుకుంటే. ఎందుకు అంటే వాటర్ స్టోరేజ్ ప్రాబ్లం, అలా పూల్స్లో అలా ఉండిపోవటము, స్టాగ్నెంట్ వాటర్ ఉండటం వల్ల ఇది ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాన్ని అవాయిడ్ చేసుకోగలిగితే డెంగ్యూ తగ్గించుకోవచ్చు అనమాట. అది ఎలా ప్రెజెంట్ అవుతుంది? ఫీవర్ వస్తాయి, బైఫేజిక్ ఫీవర్ అంటాం. 3 days ఫీవర్ రావటము, మళ్ళీ తగ్గి మళ్ళీ రావటం ఉంటుంది. దాంతోపాటుగా సివియర్ రెట్రోఆర్బిటల్ పెయిన్ అంటాం. అంటే కళ్ళు చుట్టూరుగా ఎక్కువ పెయిన్, చాలా సివియర్, తట్టుకోలేని పెయిన్ రావటము, హెడ్ ఏక్ రావటం, పొట్టు నొప్పి, హెడ్ ఏక్, వామిటింగ్, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. తర్వాత ప్లేట్లెట్స్ పడిపోవటం, కానీ మనం అనుకుంటున్నాం డెంగ్యూ ప్లేట్లెట్స్ పడిపోతాయి, మన ఏదో పప్పాయ ఇవ్వాలి, ఇవన్నీ వస్తుంటాయి మాపోవాలి అనమాట. ఇవన్నీ తర్వాత స్టార్ట్ అవుతుంది. లీకీ ఫేజ్ అంటాం, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని, షాక్ సిండ్రోమ్ అని, సివియర్ కేసెస్ అన్నమాట. మోస్ట్లీ అవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు మలేరియా అంటే మోస్ట్ ఫీవర్తో ఎలా ప్రజెంట్ అవ్వచ్చు. టైఫాయిడ్ చూసుకుంటే మనకు చూసుకుంటే టైఫాయిడ్ ఇస్ అ వెక్టర్ బాండ్ డిసీజ్. ఇందాక అనుకుంటే కంటామినేట్ వాటర్ వల్ల దానివల్ల వచ్చింది కాబట్టి టైఫాయిడ్ ఇస్ అ బ్యాక్టీరియా. అప్పుడు ఎలా ప్రజెంట్ లో గ్రేడ్ ఫీవర్ రావచ్చు, కానీ కొంచెం హై గ్రేడ్ ఫీవర్ రావచ్చు. స్టెప్ లాడర్ ప్యాటర్న్ అంటామట కామన్ పెద్దవాళ్ళు చూస్తే. పిల్లలు అయితే వేరియబిలిటీ ఉండొచ్చు అన్నమాట. లాంగ్ ఫీవర్ వారం రోజులు కూడా అలా ఉండొచ్చు. తర్వాత ర్యాష్ లాగా రావచ్చు, పట్టు నొప్పి రావచ్చు, వామిటింగ్ అవ్వచ్చు, లూజ్ మోషన్ అవ్వచ్చు. కామన్ కొంతమంది పిల్లల్లో చూస్తే కోటెడ్ టంగ్ అంటాం. టంగ్ చూస్తే కోట్ వైట్ గా ఉంటుంది అన్నమాట. సో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టైఫాయిడ్. ఇంకా తర్వాత మనం టెస్టులు చేసుకొని అది డెంగ్యూయా, మలేరియా, టైఫాయిడ్ అని చెప్పి డయాగ్నోస్ చేసుకుంటాం అనమాట. ఇది చూసుకోవాలి. ఇంకొకటి అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ మాన్సూన్ రిలేటెడ్ డిసీజ్ వల్ల మనకి రెస్పిరేటరీ తేడాలు రావటం వల్ల, ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫ్లుయెంజా ఒకటి, రెస్పిరేటరీ సెన్సిటేషన్ వైరస్, నిమోనియాస్, స్ట్రెప్టోకోకస్ నిమోనియా అని చెప్పి, ఈ నిమోనియాలు కూడా ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి అనమాట. ఈ వాతావరణ మార్పుల వల్ల ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా ఎక్కువ పొందుతుంది కాబట్టి దానివల్ల వస్తుంటాయి అనమాట. సరే, ఇందాక చెప్తూ ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు పపాయ అని చెప్పి అన్నారు కదా. సో ఇప్పుడు నిజంగా పపాయ లీవ్స్ ని మనం జ్యూస్ చేసుకుని తాగితే ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయా? అది ఎయిమ్స్ లో కొన్ని స్టడీస్ అయినాయి అండి, కాదే సబ్స్టాన్షియేట్ అయితే అవ్వలేదు. దీనివల్లే పెరుగుతాయి అని చెప్పి అనమాట. ఇంకా కాకపోతే అది పడిపోయింది కాబట్టి ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చేసినాయి అనమాట. సో దానివల్లే పెరుగుతుంది అయితే ఏం లేదనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మన వైరస్ ప్రెజెంట్ అయిన బాడీలో మన బాడీ ఏం చేస్తుంది, ఫైట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో మన బాడీలో వైట్ సెల్, బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాటి హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట. అవి ఫైట్ చేసి తగ్గిపోతాయి, మళ్ళీ రీజనరేట్ అవ్వాలి. రీజనరేట్ టైం పట్టిద్ది అనమాట. కాకపోతే అంటే మనం ఎప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉందంటే పర్సన్ టు పర్సన్, ఎప్పుడు 20,000 కానీ 10,000 కానీ తగ్గినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది లివర్ ఎఫెక్ట్ అయిపోయి దీంట్లో ప్లేటెట్స్ కూడా పడిపోతే అప్పుడు ఉంటుందన్నమాట డెంగీ అనేది. అప్పుడు సివియారిటీ పెరిగిద్ది అనమాట. అంతేగాని మళ్ళీ పపాయ వస్తేనే పెరిగిందంటే అదొక అపోహే. అది మన ఫుడ్ మంచిగా తినాలి, చేసుకుంటా ఉంటే గ్రాడ్యువల్గా మన బాడీ ఇమ్యూనిటీని బట్టి పెరుగుతాయి అనమాట. ఓకే సార్, అండ్ ఈ రైనీ సీజన్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కువ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగానే స్కూల్కి వెళ్ళే పిల్లలు కామన్గా వచ్చేది వెక్టర్ బాండ్ డిసీజెస్. సో మస్కిటో బాండ్ డిసీజెస్ కామన్ అనమాట. సో మస్కిటోస్ కొట్టకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఆ కొట్టకుండా అంటే ఏజ్ ప్రకారం ఉంటాయి అనమాట. రెపలెంట్స్ వాడటం కానీ, ఫుల్ స్లీవ్స్ కవర్ చేసుకోవటం కానీ, లూజ్ క్లాత్స్ వేసుకోవటం కానీ ఇవి చేయాలన్నమాట. మళ్ళీ మస్కిటో రెపలెంట్స్ ఉంటుంది కామన్గా, ఏ ఏజ్లో వాడచ్చు. యూజువల్లీ 2 months బిలో చిల్డ్రన్ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాడకపోవటం బెటర్ అన్నమాట. 2 months to 3 years వరకు అయితే డీట్ అని చెప్పి ఉంటుంది అనమాట. మన పైరిథ్రియం అసోసియేట్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అనేది రాసుకోవచ్చు. కాకపోతే కామన్ కాంటాక్ట్ ఏరియాస్ లైక్ ఫేస్ కానీ అక్కడ కానీ చేతులు కానీ రాసుకో ఉండాలి. ఎక్కువ మనం నోట్లో పెట్టుకుంటూ ఉంటాం కానీ దాని డేంజరస్ కాబట్టి కొన్నిసార్లు వాటి వల్ల అది వాడకుండా ఉండాలి. కాళ్ళకి కానీ మన బాడీకి రాసుకోవచ్చు. దట్ గివ్స్ ప్రొటెక్షన్ ఫర్ అబౌట్ 4 hours. మోర్ దెన్ 3 years చిల్డ్రన్ అయితే మన లెమన్ గ్రాస్ అని చెప్పి దొరుకుతుంటాయి, యూకలిప్టస్ ఆయిల్, అది వాడుకోవచ్చు అనమాట.
మస్కిటో ఓకే. రిప్లెంట్ లాగా. ఇంకొకటి వచ్చేసరికి మన ఫుడ్ బార్న్ డిసీజెస్ కాబట్టి కొంచెం హాట్ వాటర్ తీసుకోవటము, సెమీ హాట్ వాటర్ లాగా బాయిల్ చేసింది వాడుకుంటూ, ప్లస్ ఫుడ్ కూడా తీసుకునేది ఫ్రెష్గా ఫుడ్ తీసుకోవాలి. ఈ కంటామినెంట్ ఫుడ్ కాకుండా, ఈ జంక్ ఫుడ్ కాకుండా, బయట దొరికే ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ వాడుకుంటూ ఉంటే రైనీ సీజన్లో మనం ఈ ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్, వెక్టర్ బార్న్ డిసీజ్ ప్రొటెక్షన్ చేసుకునే ఉంటాం అనమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లైక్ పేరెంట్స్ పిల్లల విషయంలో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారని, రైనీ సీజన్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని నిజంగా ఒక వండర్ఫుల్ డిస్కషన్ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. బీ హెల్దీ అండ్ హ్యాపీ, దట్ ఈస్ అవర్ మోటో. సో బికాస్ కిడ్స్ ఆర్ ది మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనమాట. దే ఆర్ ఫర్ ద నేషన్ మోర్ ఇంపార్టెంట్. సో హెల్దీ కిడ్స్ ఉంటే మనకు చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. సో ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని కూడా మనకు జరుగుతూ ఉంది ఇప్పుడు మోడీ చెప్పినట్టు. దట్ ఆల్సో విల్ క్యారీడ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.